కీర్తనల గ్రంథములో నుండి 42వ కీర్తన. 42వ కీర్తన. బైబిల్స్ ఉన్నవారు, బైబిల్స్ తెచ్చుకున్నవారు, చూడగలిగే అవకాశం ఉన్నవారందరూ చూస్తే మంచిది. బైబిల్స్ తీసుకురాని వారు, చూడలేని వారు శ్రద్ధగా వినండి. 42వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నయు నీ తరంగములన్నయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కొరకు వేడుకొందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు మిక్కిలి ఘరుడవు, మహోన్నతుడవు, మహాఘనుడవు. మీ పాద సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని తండ్రి అని సంబోధించడానికి మాకు యోగ్యత లేదు నాయన. మేము ఎలా మీ సన్నిధికి రాగలిగామో మాకు అర్థముగానే ఒక మహాశ్చర్యం. ఎందుకు మమ్మల్ని మీరు కుమారులు కూతుళ్ళని పిలిచారో మాకు తెలియదు ప్రభువా. నిర్హేతుకముగా మీరు మమ్మను ప్రేమించారు. ఈ లోకములో చాలామంది నిర్హేతుకంగా మమ్మల్ని ద్వేషిస్తున్నారు నాయన. హేతువు లేకుండానే అనేక మంది మమ్మను ద్వేషిస్తున్న ఈ ప్రపంచంలో ఏ హేతువు లేకుండా మమ్మల్ని ప్రేమించిన ఆశ్చర్యకరుడవు నీవు మాకు దొరికినందుకై నీకు వందనాలు. గొప్ప ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచారు గనుక, కొన్నారు గనుక, మమ్మను మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నారు గనుక మాకు కొన్ని అక్కరలు కలిగినవి నాయన. నీ వాక్యాన్ని భుజించడం మాకున్న ప్రథమ అక్కర. నీ వాక్యం మాకు దొరికితే మేము భుజించి బలము పొంది నీ కొరకు జీవించగలం నాయనా. నీ వాక్యము దొరకకపోతే మేము ఆకలిగొని క్షీణించి కృషించి మేము ఆఖరికి నశించిపోయే ప్రమాదం ఉన్నది నాయన. ఏ కృపచేత కలువరి శిలువలో మా కోసం యాగమైనావో అదే కృపచేత ఇప్పుడు మాకు అన్నం పెట్టండి ప్రభువా. దయతో సహాయం చేయండి. మీ దాసుడు ఒట్టివాడే. మీ దాసుడు ఏదో చెబుతాడని మేము రాలేదు. మీ దాసుడిలో నుండి మీరు మాట్లాడుతారని మేము ఇక్కడికి వచ్చాము నాయన. దయతో సహాయం చేసి మీ దాసుని మరుగుపరిచి మీరే మాకు ప్రత్యక్షుడవై నిలిచి మాట్లాడమని సకలంధకార శక్తులను యేసుక్రీస్తు అనంత శక్తుల నామమున బంధించి పారద్రోలు వేస్తూ విశ్వాసము ద్వారా మేమందరమును ఈ యావత్తు సభలో ఉన్నటువంటి సభికులందరినీ విశ్వాసము ద్వారా మీ యొక్క పవిత్ర రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ వాక్య గ్రహింపు శక్తిని విశ్వాసము ద్వారా ప్రతి వారి మస్తిష్కములోనికి విడుదల చేసుకుంటూ నీ వాక్యము కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున ఈ కరడు కరడును పిలుచుట అనే అంశము మీద ప్రసంగించాలని కొన్ని విషయాలు దేవుని మనస్సులో నుండి మీకు అందించాలని ప్రభు నన్ను స్పష్టముగా ప్రేరేపించారు. కరడు అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో డీప్ అని వ్రాయబడి ఉన్నది. కరడు కరడును పిలుచుచున్నది అనగా డీప్ కాల్స్ అంటు ద డీప్ అని తర్జుమా చేయబడింది. సముద్రమును మనం పరికించి గమనించి చూస్తే సముద్రములో 2 రకముల అలలు ఉంటాయి. సముద్ర ఉపరితల భాగములో వచ్చే వాటిని అలలు, కెరటాలు అంటాం. సముద్రము కెరటాలు లేకుండా ఎప్పుడూ ఉండదు. అలలు లేని సముద్రం ఉండనే ఉండదు సృష్టి ఆరంభము నుండి ఈనాటి వరకు. సముద్ర ఉపరితల భాగము ఎప్పుడూ కెరటాలతో అల్లకల్లోలితంగా ఉంటూనే ఉంటుంది. దాని సముద్ర అంతర్భాగములో మనకు తెలియనటువంటి నీటి కదలికలు అంతర్భాగంలో ఉంటాయి. సముద్రాంతర్భాగములో నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వాటర్ కరెంట్స్ ఉన్నాయి. సముద్ర అగాధములో నదులు భూమి మీద పారినట్లే కొన్ని ప్రత్యేకమైన నీటి పాయలు లోపల పారుతూ ఉంటాయి. సముద్ర అగాధ స్థలములలో అప్పుడప్పుడు కదలికలు, నీటి కదలికలు అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. సముద్ర అగాధము లోపల
కదలికను కరడు అంటారు. ఆ మాట ఇంగ్లీషులో లేక అనువాదకులు లోతైన స్థలములలోని అల అనే మాట ఇంగ్లీష్లో లేదు. అగైన్ ఇట్స్ ఎ వేవ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్. దానికి ఒక మాట లేక డీప్ కాలెత్ అంటూ ద డీప్ అని రాశారు. కానీ తెలుగు భాషలో రెండు మాటలు ఉన్నాయి. నీటి కదలికకు రెండు మాటలు. అల అనే మాట ఒకటి, కరడు అనే మాట ఒకటి. అల అంటే పై భాగములో ఉండే కదలిక, కరడు అంటే అంతర్భాగములో ఉండే కదలిక. సముద్రపు ఒడ్డును నిలుచుండి చూచేవారికి కెరటాలు కనిపిస్తాయే తప్ప కరడు కనిపించదు. పై పై కెరటాలు, ఆ సముద్రపు హోరు, వీటిని గమనించగలుగుతాడు తప్ప లోపల ఎక్కడో రహస్యమైన చిన్న కదలిక, దాన్ని ఒడ్డున ఉన్న వ్యక్తి గమనించలేడు. కరడును పిలుచుచున్నది. దేవుని బిడ్డలారా, కరడును పిలుచుచున్నది అంటే అర్థం ఏమిటి? మళ్ళీ నీ జల ప్రవాహ ధారల ధ్వని విని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. నీ తరంగములు. ఎవరి తరంగములు? నీ తరంగములు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? దేవునితో మాట్లాడుతున్నాడు. ఓ దేవా, నీ అలలన్నీయు అనగా దేవుని అలలు, దేవుని తరంగాలు భక్తుడి మీదుగా పొర్లిపారి వెళ్ళిపోయాయట. దేవునిలో తరంగములు ఉన్నవి, దేవునిలో అలలు ఉన్నవి, దేవునిలో కరడులు ఉన్నవి. అనగా దేవుణ్ణి ఒక మహాసముద్రంతో పోల్చి మాట్లాడుతున్నాడు ఈ కావ్య రచయిత, లేక ఈ కావ్య గ్రంథములోని కవి. కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. కోరహు కుమారులు మరి అందులో ఎవరో, వారి పేరేమిటో మనకు తెలియదు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు ఉండగా మోషే భక్తుని మీద తిరుగుబాటు చేసి ప్రాణములతోనే పాతాళములో పడిపోయినటువంటి ఆ తిరుగుబాటుదారుల మూకకు కోరహు నాయకుడు. ఈ విషయం మనకు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. కోరహు, దాతాను, అబీరాము. కోరహు లేవీయుడే, మోషే కూడా లేవీయుడు, అహరోను లేవీయుడు, మోషే యొక్క సొంత అన్న. ఈ కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. జ్ఞాని, మేధావి, భక్తిపరుడుగా, నీతిపరుడుగా, మంచివాడుగా పేరు పొందినవాడు. అతడికి మోషే యొక్క నాయకత్వాన్ని చూసి, మోషే ప్రభావాన్ని చూసి, అతడు చలాయిస్తున్న అధికారాన్ని చూసి అసూయ కలిగింది. మీరెందుకు మా మీద మిమ్మును మీరు హెచ్చించుకుంటున్నారు? యెహోవా సమాజము మీద మిమ్మును మీరు హెచ్చించుకోవడం తగదు. ఈ సమాజంలో మేమందరము పరిశుద్ధులమే అంటూ తిరుగుబాటు లేవదీశాడు. మనకు తెలుసు. మోషే బ్రతిమాలాడు, బుజ్జగించాడు. రండి మాట్లాడుకుందాం, దేవుణ్ణి తీర్పడుగుదాం రండి అన్నాడు. మేము రామన్నారు వాళ్ళు. గత్యంతరం లేని పరిస్థితులలో దేవుడు వారిని దృష్టాంతంగా ఉంచడానికి కోరహు, దాతాను, అబీరాములు అనబడినటువంటి ఆ యొక్క ముగ్గురు నాయకులు, వారి సమూహమంతయు, వారి సంబంధులందరూ ప్రాణములతోనే పాతాళంలో పడిపోవాలని దేవుడు వారికి శిక్ష విధించాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయములోనికి దయచేసి రండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 31 నుండి చదువుతున్నాను, చిత్తగించండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ప్రభువును ప్రియులారా,
కోరహు సంబంధులు అందరూ అనే మాట 2 పర్యాయములు ఇక్కడ వ్రాయబడి ఉండటం మీరు గమనించాలని నా మనవి. 32వ వచనములో కోరహు సంబంధులు అందరినీ అనే మాట ఉన్నది. 33లో వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి అనే మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, కోరహు సంబంధులు అంటే వాళ్ళు దూరపు చుట్టాల, మేనమామలు, బాబాయిలు, బావమరుదులు, వారి కుటుంబములు, వారి సంబంధులు అంటే కోరహు సంబంధించిన వారు మొట్టమొదట ఎవరండి? అందరికంటే దగ్గర సంబంధం భార్య, తర్వాత పిల్లలే కదా. పిల్లల కంటే దగ్గర చుట్టాలు ఎవరు ఉంటారండి? భార్యలో భర్త యొక్క రక్తం ఉండదు, ఆయన తల్లిదండ్రుల రక్తం ఉంటుంది. కానీ పిల్లలలో తండ్రి యొక్క రక్తం విధిగా ఉంటుంది. కోరహు యొక్క సంబంధులు అంటే సొంత పిల్లల కంటే దగ్గర సంబంధులు ఎవరు? కోరహు సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి అంటే ముందు పిల్లలందరూ పడిపోయి ఉండాలి కాదు. మరి కోరహు యొక్క కుమారులు కూడా ఒకవేళ పాతాళములో కూలిపోయి ఉంటే ఈ 42వ కీర్తన ఎవరు రాసి ఉంటారు? మరి 42వ కీర్తన ఎవరి కుమారులు రాశారట? చూడండి, మిగతా కీర్తనలన్నీ కూడా దావీదు రాసిన కీర్తన అన్నాడు తప్ప యెషై కుమారుడు అనలేదు. దావీదు రాసిన కీర్తన, దావీదు రాసిన కీర్తన అన్నాడు. సొలొమోను రచించిన కీర్తన అన్నాడు, కానీ దావీదు కుమారుడు అనలే. ఆసాపు రచించిన కీర్తన, ఏతాను రచించిన కీర్తన, హేమాను రచించిన కీర్తన, మోషే రచించిన కీర్తన, వీళ్ళందరూ రాసిన కీర్తనలకేమో రచయితల పేరే పెట్టాడు. కానీ ఈ 42వ కీర్తన, ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి, వాటికేమో కోరహు కుమారులు రచించిన కీర్తన. ఏం వాళ్ళకి పేర్లు లేవా? ఎవరన్నా నన్ను ప్రసంగానికి పిలిచేటప్పుడు మా నాన్నగారి పేరు చెప్పి ఆయన కుమారుడు వచ్చి ప్రసంగిస్తాడు అంటారు ఎవరైనా? నాకంటూ ఒక పేరుంది, గుర్తింపు ఉంది, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నా పేరు చెప్పి పిలవచ్చు కదా. దేవుని బిడ్డలారా, మిగతా కీర్తనల రచయితలనేమో ప్రస్తావించేటప్పుడు వారి పేర్లతోనే ప్రస్తావించడం, వీళ్ళను మాత్రం తండ్రి పేరుతో ప్రస్తావించడం. కోరహు కుమారులు అంటే శాపగ్రస్తుని కుమారులు అని అర్థం. కోరహు కుమారులు అంటే అవిధేయుడైన వాని కుమారులని అర్థం. దేవుని మీద తిరుగుబాటు చేసిన వాని కుమారులని అర్థం కదా. కోరహు తిరుగుబాటుదారుడే కదా, అవిధేయుడే కదా, శాపగ్రస్తుడే కదా. పాతాళములోనికి దిగిపోయిన వాని కుమారులని అర్థం. అవును, పాతాళములోనికి దిగిపోయిన వారి కుమారులు అన్న వ్యాఖ్యానం బాగానే ఉంది. కానీ వీరు కోరహు కుమారులు కనుక అయి ఉంటే వాళ్ళు కూడా పాతాళంలోనే ఉండాలి కదా. కోరహు, వారి అతని కుటుంబము, కోరహు, దాతాను, అభిరాములు, వారి కుటుంబములు, వారి సంబంధులు అందరూ పాతాళంలోకి దిగిపోయారని బైబిల్ చెబుతోంది. మరి వీళ్ళు రాసిన కీర్తనలు బైబిల్లోకి ఎలాగొచ్చాయి? 2 పాసిబిలిటీస్. పాతాళంలోనికి పడకముందు వీళ్ళు కీర్తన రాసేసి ఉండాలి. అలా రాసి ఉంటారా? హిస్టారికల్లీ దట్స్ నాట్ కరెక్ట్. అంతకుముందు వాళ్ళు కీర్తనలు రాయలేదు. ఈ కీర్తనలు క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల నాటివే. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే పాతాళంలో కూర్చొని వాళ్ళు కీర్తన రాసి పంపుంటారు. అలా జరుగుంటుందా? అలా జరగదు. మరి పాతాళంలోకి పోయిన వాళ్ళు కీర్తన ఎలా రాశారండి? ఎలా రాశారంటే అసలు వాళ్ళు పాతాళంలోకి పోనే లేదు.
వారు పాతాళములో కూలిరి అని 16వ అధ్యాయం 32లో ఉన్నది. కానీ 26వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు సావలేదు. ఇప్పుడు సంఖ్యాకాండం 16:32ను సంఖ్యాకాండం 26:11ను కలిపి చదువుకుందాం అంటే యెహోవా వాక్యము కొంత ఇక్కడ కొంత అక్కడ వచ్చును కదా. సంఖ్యాకాండం 16:32 ప్రకారం కోరహు సంబంధులందరూ ప్రాణములతోనే పాతాళములో కూలిరి, కానీ కోరహు కుమారులు సావలేదు. అదే మనం చదువుకోవాల్సిన పద్ధతి. కోరహు సంబంధులందరూ పాతాళములో కూలిరి, అయితే కోరహు కుమారులు సావలేదు. ఎందుకు చావలేదు? ఎలా బ్రతికిపోయారు? ఏమండి, ఏదో ఒక అద్భుతం జరిగింది. దేవుని శాసనము బయలుదేరింది. కోరహు, అతని భార్య, అతని పిల్లలు, అతని కుటుంబ సంబంధులందరూ దూరం చుట్టరికం ఉన్నా సరే అందరూ వెళ్ళి అందులో ప్రాణాలతోనే పాతాళపు అగ్నిలో పడిపోవాలని దేవుడు శాసించాడు, శిక్ష విధించాడు. దేవుడే శిక్ష విధించిన తరువాత వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? ఒక మానవుడు కోపగిస్తే దేవుడు కాపాడుతాడండి. ఒక మానవుడు మనల్ని నాశనం చేయాలని, మానవుడు మనల్ని చంపాలని అనుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. సౌలు దావీదును చంపాలనుకున్నాడు, దేవుడు దావీదును కాపాడాడు. కానీ దేవుడే చంపాలనుకున్నప్పుడు ఎవరు కాపాడగలరు? సౌలు దావీదును చంప వెదకినప్పుడు దేవుడు దావీదును అతని చేతికి అప్పగించలేదు. మరి దేవుడే కోరహును అతని కుమారులను చంపాలనుకున్నప్పుడు వీళ్ళని రక్షించిన వాడెవరు? బైబిల్లో ఎక్కడో ఒక చోట దానికి హింట్ ఉంటుంది. ఇదంతా ఉపోద్ఘాతం చెబుతున్నాను నేను. కరడు అంటే ఏమిటో చెప్పడానికి ఇదంతా చెబుతున్నాను. ప్రియులారా, దేవుడు బైబిల్లో ఒక విడ్డూరమైన సంగతిని, ఒక ఏమంటారు తర్క విరుద్ధమైన, హేతు విరుద్ధమైన, ఇల్లాజికల్గా మనకు కనిపించేటటువంటి సంగతిని దేవుడు బైబిల్లో రాయిస్తే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎక్కడో ఒక చోట క్లూ, ఒక తాళపు చెవి బైబిల్లోనే పెడతాడు. వెతుక్కోవాలన్నమాట. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, నా నోటి ఊపిరి వాటిని పోగు చేయును. వెతుక్కోవాలి, ఓపిక ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆ దేవుని కనికరం మన మీదకి రావాలి. అప్పుడు తాళపు చెవి దొరుకుతుంది. కీర్తనల గ్రంథంలోనే వీళ్ళే రాసిన ఇంకో కీర్తన ఉందండోయ్. వీళ్ళే కోరహు కుమారులే రాశారు. అది 84వ కీర్తన. కొంతమంది బ్లైండ్గా కీర్తన అనగానే దావీదు కీర్తన అంటారు. దావీదు కీర్తన 84వ అధ్యాయం అదొకటి. కీర్తనల గ్రంథములు అధ్యాయాలు లేవు. మిగతా గ్రంథములన్నీ అధ్యాయములుగా విభజింపబడినవి. కీర్తనల గ్రంథాన్ని అధ్యాయములుగా విభజింపలేదు. ఒక్కొక్కటి ఒక పాట. మన ఉజ్జీవ కీర్తనలు ఉన్నాయి కదా, సియోని గీతాలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మనం ఏమంటాం? ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 9వ అధ్యాయాన్ని పాడుకుందాం అంటామా? 9వ పాట ఏమండి? అలాగే అన్ని కాలంబులనున్న యెహోవా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 1వ అధ్యాయమును పాడుకుందాం అనం కదా. పాట అన్ని దేనికవే పాటలు. అలాగే ఈ కీర్తనల గ్రంథంలోని 150 కీర్తనలు పాటలవి. భక్తులు ఆ రోజుల్లో
రాసి పాడుకున్నారు. ఇప్పుడు నేను పాటలు రాసి పాడుతున్నట్లు, రాజుగారు పాటలు రచించి స్వరకల్పన చేసి పాడుతున్నట్లు, ఆనాడు భక్తులు రాసి పాడుకున్న సమాజ కూటాల్లో, పరిశుద్ధుల కూటాల్లో పాడుకున్నటువంటి భక్తి గీతాలు అవి. అన్ని దావీదు రాయలేదు. కొంతమంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఏ పాట ఎత్తుకున్నా పురుషోత్తం చౌదరి గారు అంటారు. అన్ని పాటలు పురుషోత్తం చౌదరి గారు రాయలేదు. మిక్కిలి సమూయేలు గారు, బొంతా సమూయేలు గారు, దేవ సహాయం గారు, ఏమండి గొల్లపల్లి నథానియేలు గారు, బోల్డ్ మంది రాశారు. ఆయన ఒక్కడే కాదు, కానీ చాలా పాటలు ఆయన రాశారు. మాసిలమణి గారి పాటలు ఉన్నాయి, ముంగుమూరు దేవదాసయ్య గారి పాటలు ఉన్నాయి, ఇతర రచయితలందరి పాటలు ఉన్నా ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన పాటలు చౌదరి పురుషోత్తం గారివి. కాబట్టి అలా వచ్చేసింది పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట అని పాడుకుంటారు. సమానులు ఎవరు ప్రభు పురుషోత్తం చౌదరి గారు రాయలేదు. అయినా చాలా మంది అలా చెప్పగా విన్నా నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి చిన్న విషయాన్ని మనము చాలా శ్రద్ధతో పట్టించుకోకపోతే ముఖ్యమైన ప్రత్యక్షతలు పోగొట్టుకుంటాం. అర్థమైందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేదాంత ప్రపంచంలో ప్రతి చిన్న విషయాన్ని పట్టి చూసి శత్రువును పరీక్షించినట్టుగా చూడాలి, లేకపోతే పోతుంది ప్రత్యక్షత. 84వ దావీదు కీర్తన అన్నందుకు ఎంత ప్రత్యక్షత పోయిందో చూడండి. 84వ కీర్తన ఎవరు రాశారట? కోరహు కుమారులు రాశారు. ఆ కోరహు కుమారులు రాస్తూ 3వ వచనంలో ఒక మాట అన్నారు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు 3 ఉన్నాయి. బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. బలిపీఠము దగ్గర పిచ్చుకలు గూడు పెట్టుకుంటాయా? 2 కారణాలను బట్టి అది సాధ్యము కాదు. ఏమండి? 2 కారణాలను బట్టి అది సాధ్యము కాదు. మొట్టమొదటి విషయం, మన ఇంట్లో దూలాల మీద, మన ఇంట్లో దూలాలు వాసాల మీద ఎక్కడైనా పిచ్చుకలు గూడు పెట్టుకుంటేనే మనం వాటిని పెట్టుకోనివ్వం కదా. ఒక కర్ర తీసుకొచ్చి లేపేస్తుంటాం. ఎందుకు? ఇల్లంతా గడ్డి అవుతుంది. 10 నిమిషాలకు ఒకసారి ఊడ్చుకోవాలి ఇల్లు. మళ్ళీ పిచ్చుకలు గూడు పెట్టాయనుకోండి, ఇల్లంతా చెత్తే. ఇంకా చిన్న చిన్న పుల్లలు, గడ్డి పోచలు తీసుకొచ్చి గూడు పెట్టుకుంటాయి. అవేమో రాలి పడతా ఉంటాయి. ఎంతసేపు ఊడ్చినా మళ్ళీ చెత్త. ఎందుకు? న్యూసెన్స్ అని లేపేస్తారు. ఆ గూడు రేపి వాటిని వెళ్ళగొట్టేస్తారు. కనుక సాధారణంగా మన ఇంట్లో మనము మామూలుగా మనం ఉండే నివాసములలోనే పిచ్చుకలు గూడు పెట్టుకుంటే మనం పెట్టుకోనివ్వం. అలాంటిది రాత్రింబగళ్ళు బలిపీఠము దగ్గర యాజకులు పరిచర్య చేస్తూ ఉంటారు కదా. బలిపీఠము దగ్గర గూడు ఎక్కడ పెట్టుకుంటాయి అవి? బలిపీఠము దగ్గర పిచ్చుకలు గూడు పెట్టుకుంటే అహరోను ఊరుకుంటాడా? యాజకులు ఊరుకుంటారా? గూడు రేపకుండా ఉంటారా? అది మొదటి అభ్యంతరం, మొదటి ఆటంకం గూడు పెట్టుకోవడానికి. 2వ ఆటంకం ఏంటంటే, అక్కడ ఉండే వేడిని బట్టి అది సాధ్యం కాదు. లేవియా కాండము 6వ అధ్యాయము 9వ వచనము చూడండి. రాత్రి అంతయు బలిపీఠము మీద అగ్ని దహించుచూ ఉండును, బలిపీఠము మీద అగ్ని దహించుచుండును. లేవియా కాండము 6:13 చూడండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? అదేదో కొవ్వొత్తిలో ఉండే అగ్ని కాదు. కొవ్వొత్తిలో మంట ఉంటుందా? అగ్ని లేకుండా మండదు కదా కొవ్వొత్తి. ఆ కొవ్వొత్తి పెద్ద వేడి ఉండదండి. కానీ బలిపీఠము మీది అగ్ని ఎటువంటిదో తెలుసా? ఒక ఎద్దును వధించి దాన్ని ముక్కలుగా చేసి
బలిపీఠం మీద పెడితే ఆ అగ్నికి అది భగ్గున బూడిదైపోతుంది. ఒక ఎద్దు మాంసం అంటే ఎంత, అంత మాంసాన్ని బూడిద చేసేంత వేడి. అక్కడ పిచ్చుకలు ఉంటాయా? ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఎప్పుడో. ఇది గూడు పెట్టుకోవడం ఎప్పుడు, అక్కడ సంసారం ఎప్పుడు చేస్తుంది, పిల్లల్ని ఎప్పుడు కంటుంది. ఇది రెండవ ఆటంకం. బలిపీఠము దగ్గర పిచ్చుకలు గూడు పెట్టుకుంటే యాజకులు పెట్టుకోనివ్వరు. అసలు వాళ్ళు పెట్టుకోనిచ్చినా ఇది పెట్టుకోవడానికి సాధ్యం కాదు. మూడవ విషయం ఏంటంటే, నీ బలిపీఠము దగ్గర పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికింది. ఏం పెట్టడానికి? పిల్లలు పెట్టడానికి. టు లే హర్ యంగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. పిల్లల్ని పెట్టడానికి. వానకోవెల అంటే పక్ష జంతువా? అనుమానంగా ఉందా? వానకోవెల అంటే పక్ష జంతువా? పక్ష అవునా? పర్వాలేదు, గట్టోళ్ళే. కొంతమంది పక్ష అని కోపంగా చూస్తే కాదు కాదు జంతువు అంట. జంతువా అని గుడ్లురిమితే కాదు కాదు పక్షి అంట. మళ్ళీ మూడోసారి గుడ్లురిమితే కాదు సార్ మనిషి సార్ అనేటట్టు. వానకోవెల పక్షి కదా. పక్షులు ఎక్కడైనా పిల్లల్ని పెడతాయండి? పెడతాయా? పక్షులు ఏం చేస్తాయి? గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని తయారు చేస్తాయి. కానీ మరి వానకోవెల కుక్క పిల్లల్ని పెడుతుంది, మేక పిల్లల్ని పెడుతుంది, పిల్లులు మళ్ళీ పిల్లి కూనల్ని పెడతాయి. కానీ పక్షులు పిల్లల్ని పెట్టడం ఏంటండి అంటే, అసలు ఈ వానకోవెల మామూలు వానకోవెల కాదు. కొంతమందిని తిడదాం, పోరా పక్షి నువ్వంటారని విమర్శించేది అంటారు. అంటే మనుషులను కొన్నిసార్లు ఉపమాన రీతిగా పక్షులని జంతువులని మనం పిలుస్తూ ఉంటాం. కానీ నిజానికి వాళ్ళు పక్షులు కాదు, జంతువులు కాదు, మనుషులే. వానకోవెల అని ఎందుకన్నాడంటే, చక్కటి పాటలు పాడే గుణం కలిగిన సామర్థ్యం కలిగిన వాడు గనక. దేవుని బిడలారా, వానకోవెల పాట పాడినట్లుగా ఒకడు పాట పాడుతున్నాడు. అతడు బలిపీఠం దగ్గర పిల్లల్ని పెట్టాడంట. మరి అదేమిటో, బలిపీఠమునొద్దనే నివాసము దొరికెను, గూటి స్థలము దొరికెను, అక్కడే పిల్లల్ని పెట్టాడట ఒక ఆయన ఎవరో. అసలు ఏం జరిగింది అంటే, ఈ 84వ కీర్తనలోని 3వ వచనానికి అసలు మామూలుగా మనం అర్థం చేసుకుంటే అది కేవలము అసమంజసమైనటువంటి మాటలుగా కనిపిస్తాయి. కేవలము ఇల్లాజికల్గా, ఇంప్రాక్టికబుల్గా, వాస్తవ ప్రపంచానికి కేవలం విరుద్ధమైన మాటలు కనిపిస్తాయి. కానీ సంఖ్యాకాండము 16:32, సంఖ్యాకాండం 26:11 తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్కడ? 84వ కీర్తన 3వ వచనంలో పెట్టుకోవాలి. ఆ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే కనుక మనకప్పుడు అసలు సంగతి అర్థమవుతుంది. అరణ్యములో జరిగిన సంఘటన మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. జరిగింది ఏమిటి అంటే, దేవుని శాసనం బయలుదేరింది. కోరహు నా మీద తిరుగుబాటు చేశాడు, తిరుగుబాటును ప్రేరేపించాడు గనక అతడును అతడి సంబంధులందరూ, కుటుంబ సభ్యులందరూ ప్రాణములతో పాతాళములో కూలిన సింతురుగాక అని యెహోవా దేవుడు శిక్షను ప్రకటించేశాడు. ఆ సమయానికి కోరహు కుమారులు బహుశా 4 అనుకుందాం. ఆలోచన సౌలభ్యం కొరకు 4 అనుకుందాం. ఈ 4 కుమారులు నాన్నగారిని బతిమాలుతూనే ఉన్నారు. నాన్న ఎందుకు వచ్చిన గొడవ, దైవజనుడితో మనం ఎందుకు గొడవ పడాలి నాన్న, దేవుడు నియమించి అభిషేకించి
వాడుకొని ఆయన ద్వారా మనకి విమోచన ప్రసాదించాడు కదా. మనం దేవుణ్ణి గౌరవిద్దాం నాన్న. ఎందుకు దైవజనుని మీద మనం తిరుగుబాటు చేయాలి అని ఈ 4 కుమారులు నెగోషియేట్ చేస్తూనే ఉన్నారు తండ్రితో. దేవుని బిడ్డలారా, ఒక రహస్యం చెబుతాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మనం దేవుణ్ణి గౌరవిద్దాం నాన్న. ఎందుకు దైవజనుని మీద మనం తిరుగుబాటు చేయాలి అని ఈ 4 కుమారులు నెగోషియేట్ చేస్తూనే ఉన్నారు తండ్రితో. దేవుని బిడ్డలారా, ఒక రహస్యం చెబుతాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరహు సమూహము మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు చేశారో తెలుసా? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని మోషే పెళ్లి చేసుకోనంత వరకు అందరూ అణిగిమణిగే ఉన్నారు. మోషే నాయకత్వాన్ని ఎవరు సవాలు చేయలేదండి కదా. 12 చదవండి. అంతవరకు ఎవరు మోసే నాయకత్వాన్ని ఛాలెంజ్ చేయలేదు. శనిగారు గొణిగారు, మొట్టికాయలు తిన్నారు, శిక్ష పొందారు, అది వేరే విషయం. మాంసాపేక్షతో కొంతమంది శనిగారట. ఐగుప్తులో మాకు కీరకాయలు ఉల్లిపాయలు గుర్తు వచ్చుచున్నవి అని కొంతమంది ఏడ్చారు. దేవుడు పూరేళ్లను రప్పించాడు. నీళ్లు లేవని ఒకసారి సనగడం, ఆహారం లేదని సనగడం, ఇవన్నీ జరిగినాయి. కానీ నువ్వేంట్రా పెద్ద నాయకుడిలా మాట్లాడుతున్నావు, నోరు మూసుకో, మేము నాయకులమే అనే తిరుగుబాటు స్వరము మాత్రం లేదు ఇశ్రాయేలులో. సంఖ్యాకాండం 12లో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడంతో కొంతమందికి కొమ్ములు మొలుచుకొచ్చినాయి. మేము కూడా మాట్లాడవచ్చు అన్నమాట నాయకుడికి విరోధంగానే. 12లో అహరోను మాట్లాడాడు, మిరియాము మాట్లాడింది. మిరియాముకు కుష్ఠొచ్చింది. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి మిరియామును స్వస్థపరిచాడు. అయినా ఆ పురుగు తొలుస్తూనే ఉంది. ఏం మోషే అండి, 100 ఏళ్ల ప్రాయంలో మళ్ళీ భార్య కావలసి వచ్చిందా? ఏం పరిశుద్ధుడండి. ఒకవేళ భార్య కావలసి వచ్చినా ఇశ్రాయేలులో ఆయనకి కన్యకే దొరకలేదా? కూసుదేశపు అమ్మాయిని చేసుకోవడం ఏంటి? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ధర్మశాస్త్రంలో ఏమన్నాడు ఆయన? రాజు కానీ యాజకుడు కానీ అన్య స్త్రీని పెళ్లి చేసుకోవద్దు. జార స్త్రీనైనను అన్యురాలినైనా విడనాడబడిన దాన్నైనా చేసుకోవద్దు అన్నాడు. మరి మనకు రాజు ఆయనే, యాజకుడు ఆయనే. అలాంటి వాడు మాదిరి జీవితం ఉండొద్దు. కోడలికి బుద్ధి చెప్పి అత్త చెడ్డు నాకిందట. కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏం చేసిందంటే చెడ్డు నాకిందట సామెత. ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులున్నాయండి, మనం పాటించడానికి కాదు. నాయనలారా మీరు అంగురాలని పెళ్లి చేసుకోకండి అని నేరుగా వెళ్ళి అంగురాలని చేసుకున్నాడు. చులకన అయిపోయాడు. కానీ దేవుడు అన్నాడు, సరే పిచ్చోళ్ళారా, మోషే మీలాంటోడు కాదు. నేను అతనితో ముఖాముఖి మాట్లాడుదును. మీతో మాట్లాడాల్సి వస్తే నేను దర్శనం ఇచ్చి కలలో మాట్లాడుతాను, దర్శనంలో మాట్లాడుతాను తప్ప మీకు ఎదురుగుండా రాను. వస్తే మీరు చచ్చిపోతారు. ముఖాముఖి నేను కనబడి మాట్లాడడానికి మీరు ఎవరు కూడా యోగ్యులు కాదు. నేను మోషే దగ్గరికి, ఒక మనిషి దగ్గరికి మనిషి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతా. అలాంటి మోషేను తృణీకరించడానికి మీరెందుకు భయపడలేదు అన్నాడు దేవుడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, నేను చదువుతాను. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు,
దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో లేఖనం సాక్ష్యమిస్తున్నది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అంటే ఎక్కడ చూడలేడు? చాలాసార్లు మనం అనుకుంటున్నాం పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అంటే పరలోకానికి వెళ్ళి చూడలేడని మన భావన. మధ్యాకాశంలో చూడలేడని ఇంకా మరికొందరి భావన. పరిశుద్ధత లేకుండా మధ్యాకాశానికి వెళ్ళి యేసును చూడలేం, పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళి యేసును చూడలేం అనుకుంటున్నారు. సైతాన్ ఇలాగే మన కళ్ళకు గుడ్డితనం కలుగజేస్తాడు. బాబు, మధ్యాకాశానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి చూడడం తరువాత, ముందు మనం ప్రభువును చూడవలసిన సమయం మన ప్రార్థనా గది. ఇక్కడ ప్రభువును చూడాలి, తర్వాత మధ్యాకాశంలో చూడొచ్చు, ఆ తర్వాత పరలోకంలో చూడొచ్చు. The place appointed to meet our Lord Jesus Christ every day, every morning is our own prayer room, our closet. మన యొక్క ఏకాంత ప్రార్థనా మందిరం ముందు చూశారు, అది అపాయింటెడ్ ప్లేస్ అన్నమాట. అక్కడ మనము యేసును దర్శించాలి. అనుదినము నా ద్వార బంధముల యుద్ధ కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అంటే అర్థం ఏమిటంటే, పరిశుద్ధత లేనివాడు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదని అర్థం. పరిశుద్ధత కలిగిన వాడు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చే తనకి కనిపిస్తాడని అర్థం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని స్వరాన్ని వినలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని ముఖాన్ని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు వాక్యమనే గనిని త్రవ్వలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని యొక్క మర్మ ప్రత్యక్షతలు పొందలేరు. పరిశుద్ధ దేవుడు దిగి వచ్చి ప్రార్థనా గదిలోనికి వచ్చి, నా దాసుడా ఇది నా సత్యం, ఈ లేఖనానికి ఇది భావం అని దేవుడే దిగి వచ్చి చెబుతున్నాడంటే, వింటున్న మనిషి ఒక పాపాత్ముడనా? దేవుడు మాట్లాడుచుండగా వింటున్నవాడు ఒక పాపి అయితే, మాట్లాడుతున్న దేవుడు పాపమును సమర్థిస్తున్నట్టే కదా, పాపమును ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఎవరైతే దేవునితో సన్నిహితముగా సహవాసం చేస్తున్నారో వారు నిజముగా పరిశుద్ధులని 50 మంది క్రైస్తవ సమాజం గుర్తించాలి. కొంతమంది పరిశుద్ధులుగా కనబడుతుంటారు కానీ దైవ సహవాసం ఉండదు. దేవుని దగ్గర నుండి తడేమీ పొందడు, దేవుడి తనకేమీ చెప్పడు, ఏమీ తెలియపరచడు. పైకి మాత్రం పరిశుద్ధుడు అంటే దొరికిపోకుండా పాపం చేస్తున్నాడు అన్నమాట. దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు కానీ ఒక దగ్గర దొరికిపోతున్నాడు. తాను చేస్తున్న పాపాన్ని మనుషులెవరికీ కనబడకుండా జాగ్రత్త పడుతున్నాడు కానీ ప్రార్థనకు మోకరించినప్పుడు దొరికిపోతున్నాడు. దేవుడు అంటాడు, రే నువ్వు 30 గంటలు మోకాళ్ళ మీద నేను వచ్చేది లేదు, మాట్లాడేది లేదు. దెర్ ఈస్ సిన్ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఈస్ డార్క్నెస్ ఇన్ యువర్ హార్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ టు యూ. అది సంగతి. ఒకడు పరిశుద్ధుడా కాడా అని నిర్ణయించడానికి ఒకటే పరీక్ష, దేవుడు అతని దగ్గరికి వస్తున్నాడా లేదా, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడా లేదా, అదొకటే పరీక్ష. ఎవరు దేవుని స్వరమును వింటున్నారో, ఎవరు దేవుని మనస్సులోని సంగతులు గ్రహించి మనుషులకు అందిస్తున్నారో వారే పరిశుద్ధులనే జ్ఞానం మిరియాముకు లేదు, అందుకే కుష్ఠొచ్చింది. దేవుడు అన్నాడు, మీరేలా భయపడలేదు,
మీరు భయపడాల్సి ఉండింది. ఒకవేళ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడే చెప్పాడు ఏమో, మనకేం తెలుసు. దేవుడు ఒక భక్తునికి ఏదన్నా చెప్పాలంటే ప్రజల్లో ఒక ప్లెబిసైట్, అభిప్రాయ సేకరణ, పాకిస్తాన్లో ముషరఫ్ గారు ఏర్పాటు చేసినట్టు రెఫరెండం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు కనుక్కొని అప్పుడు చెప్తాడండి. చెప్తాడా? దేవుడు తన దాసునితో మాట్లాడాలనుకోండి, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకో బాబు అని చెప్పాలనుకోండి, అప్పుడు ముందు అహరోన్ని ఇంటర్వ్యూ చేసి, మిర్యాముని ఇంటర్వ్యూ చేసి, అందరిని ఇంటర్వ్యూ చేసి, నా దాసుడికి ఇలా చెప్దాం అనుకుంటున్నాను, బాగుంటుందంటారా బాగోదంటారా, మీరేమంటారు అని అడుగుతాడా? నేనే అడగాను. దేవుడు ఎందుకు అడుగుతాడు? దౌర్భాగ్యులారా నోరు మూసుకోండి, ఇది ఇలాగే చేయాలి, నోరు అంట నేనే. దేవుడు ఎందుకు వింటాడండి మనుషుల మాటలు? He is the sovereign king, emperor of the universe. He doesn't receive any advice, any counsel from anyone. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని ఉంది బైబిల్లో. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడండి? అవలీలగా ఒక మనిషిని తృణీకరించుట భ్రష్టత్వానికి ప్రథమ లక్షణం, ప్రథమ మెట్టు. కొన్నిసార్లు టీవీ కానీ రేడియో కానీ ట్యూనింగ్ సరిగ్గా కాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ సరిగ్గా ఫ్రీక్వెన్సీలో లేదనుకోండి, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉంది కానీ యాక్యురేట్గా ట్యూన్ కాలేదు. బొమ్మ కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపించదు. రేడియోలో పాట వస్తుంది కానీ క్లియర్గా రాదు. బొమ్మతో పాటు అంత బ్లర్, గరగర 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 ధ్వని. బొమ్మతో పాటు రేడియోలో లేనిపోని రణగుణ ధ్వనులన్నీ వస్తాయి. ఆ పక్క స్టేషన్, ఈ స్టేషన్, ఒక్కోసారి మారి మారి ఈ స్టేషన్ కాస్త ఆ స్టేషన్ కాస్త వస్తూ ఉంటుంది. వ్యాయామ విధానం, నోటి కోడి కూర వండే విధానం రెండు కలిపి వచ్చినాయి. ఇది పాత నా చిన్నప్పటి జోక్. కాసేపు ఇది కాసేపు అది. కోడికి కారము పోయవలను అనగానే ఆ వ్యాయామం స్టేషన్ మొదలైంది. మిడకాయ అటు ఇటు ఊపవలను. వాడు ఏం చేస్తున్నారంటే కోడికే కారం పెట్టి కోడి మెడను పట్టుకొని అలాగలా ఊపుతున్నాడు. తర్వాత మళ్ళీ ఇందులో కోడిలోకి పోయాడు. అల్లము పోయవలను పూశాడు. వెంటనే ఆ స్టేషన్ వచ్చింది. మోకాళ్ళు వంచవలేదు. ఇలాగా ఎంతసేపు చేసినా మెడలు వంచి మోకాళ్ళు వంచి కోడి మాత్రం ఉడకలేదు. ఉడుకుతుందా? అలాగే ఒక్కోసారి ప్రార్థనా గదిలో కూడా కన్ఫ్యూజన్. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మధ్యలో భార్య స్టేషన్ వస్తుంది. ఇంకెంతసేపు రా ప్రార్థన, కూరగాయలు తెచ్చేది లేదా, మట్టి మొహమా? ఇక వీడు స్తోత్రం స్తోత్రం అంటుంటాడు కానీ గరగరం అంటుంటాడు. మధ్యలో భార్య కనిపిస్తూ ఉంటుంది. భార్య స్తోత్రమో ఏసై స్తోత్రమో అర్థం కాదు. ఆ స్టేషన్ ఈ స్టేషన్ మొత్తం మిక్స్చర్. అలా అవుతుంది కదా మీకు, కాదా? ఒక్కోసారి ఆఫీసర్ స్టేషన్ వస్తుంది. ఈ ఫైల్ ఎక్కడ పెట్టేవరా దౌర్భాగ్యుడా, నువ్వు చేయబట్టి నాకు ప్రమోషన్ పోయి డిమోషన్ వచ్చేటట్టుంది. ఆఫీసర్ అరుస్తుంటాడు, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆఫీసర్కి హల్లెలూయానో ఎవరికి హల్లెలూయా తెలియదు. మోకాళ్ళు పెదాల మీద స్తోత్రం స్తోత్రమే. కళ్ళ ముందు బొమ్మలు మాత్రం ఆ బొమ్మ ఈ బొమ్మ కదిలి కలిసిపోతా ఉంటాయి. అలాగే ఒక్కోసారి దేవుడు మాట్లాడుతుండగా మన స్వంత అభిప్రాయాలు కూడా కలిసి పోతా ఉంటాయి. కన్ఫ్యూజ్ అయిపోయి దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటాం. నేను చెప్తున్నాను మీకు ఒక విషయం, విస్తారమైన అనుభవంతో తల పండిపోయిన కదా ఒక మాట చెప్తాను. దేవుడు మాట్లాడాడు అని మనుషులు చెప్పే మాటల్లో 95% వీళ్ళ సొంత ఊహలే. నన్ను పెళ్లి చేసుకోమని దేవుడు 80 మందికి చెప్పాడు. చెప్తాడా? లెక్కలు రాసుకో. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని అవగాహన, కలొచ్చిందని ఒక ఆమె, వాక్యం చూపోకామె చెప్తాడా? దేవుడు చెప్తే ఒకరికి చెప్పాలి కానీ ఇదేం చండాలం అండి ఇంతమందికి చెప్పడం. అసలు 80 మంది ఇందులో ఒక్కరికి కూడా నేను చేసుకున్నా, 81 ఆమె చేసుకున్నా. అంటే 80 మందికి అసలు సొంత ఊహలే కదా. చాలామంది నాకు దేవుడు ఆమెను చేసుకోమని చెప్పాడు. ఈయన దేవుడికి ఇంకేం పనిలేదు ఏంటి, పెళ్ళిళ్ళ పేరయ్య షాప్ పెట్టుకున్నాడా,
ఈమెను చేసుకో ఆమెను చేసుకో అని చెప్పడానికి. ఏమండి, దేవుడు అలా చెప్పడు. దేవుని స్వరము వినాలంటే చాలా పరిశుద్ధత కావాలి, ఆత్మాభిషేకము కావాలి. అన్నిటికంటే మించి దేవుని చిత్తము నెరవేర్చి తీరుతాను అనే ప్రగాఢ సమర్పణ కావాలి. దేవుని చిత్తమును నేను ఎంత నష్టమైనా సరే నేను చేస్తాను అనే సమర్పణ లేనోళ్ళతో దేవుడు మాట్లాడనే మాట్లాడడు. మన కంటికి ఎవరు నచ్చితే వాళ్ళని మనం చేసుకుంటామని అనుకుంటాం, దేవుడు చెప్పేస్తుంటాడు. దేవుడు చెప్పడం కాదు, అసలు వీళ్ళే దేవుడికి చెప్తా ఉంటారు అన్నమాట. దేవుడు అలా చెప్పడండి. 195% అంతా ఒట్టి ఊహలే. ఒక సహోదరి తనకంటే 10 ఏళ్ళు చిన్నోని పెళ్లి చేసుకుంది. వాడు నా శిష్యుడు, నేను బాప్తిసం ఇచ్చిన వాడు, నా కుమారుడు. అమ్మాయి 10 ఏళ్ళు పెద్దది, అది వరకే పెళ్ళయింది. అది వరకు పెళ్ళయ్యి వాడితో విడాకులు ఇంకా కానే లేదు. అక్క అలాగే ఉన్నాడు, ఈమె ఇలాగే ఉంది, ఇప్పుడు ఈయన చేసుకుంటానంట. అదేమంటే దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఏంటి దేవుడు మాట్లాడడం అని కసిరితే లేదు, నేను నిజంగా నేను వాక్యం ద్వారా మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడని అడిగాను. అడిగితే చెబుతుంది మహాతల్లి, ప్రార్థన చేస్తూ బైబిల్ చేసింది. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు అని వచనం వచ్చింది. తలెత్తి తీస్తే వీడు వస్తున్నట్ట. ఇంకా నేను వచ్చాను కదా, అప్పుడు నేను వస్తే అయిపోయేది నా సంగతి. ఆహా దేవా నన్ను రక్షించవు. దేవుడు మాట్లాడడం లేదు, ఏమి లేదు, వీడు సొంత ఊహ. వాడు కాస్త కంటికి నదురుగా మంచి పర్సనాలిటీ చక్కగా ఉంటాడు. చూసి మోహించింది. వాళ్ళ దేవుడు చెప్పాట, బుద్ధి లేకపోతే సరే. దేవుడు ఇట్లాంటి మాటలు చెప్పడండి ప్రతి రోజుల్లో. ఒకవేళ చెప్తే చెప్పి ఉండొచ్చు, నేను కాదనను. కానీ 99% మానవ ఊహలే. ఎందుకు అంటే నేను చెప్తున్నా, బాగా వినండి. ఇంతవరకు చెప్పాను, అది కూడా చెప్పాలి. వివాహం అనేది శాశ్వతమైన బంధము కాదు. ఈ లోకములో నా భార్య, నిత్యత్వంలో నా భార్య కాదు. అక్కడికి వెళ్ళాక అసలు నాకు భార్యే లేదు, నేనే యేసయ్యకు భార్య. భార్య, భర్త, కొడుకు, కూతురు అనే సంబంధాలు ఈ భూలోకము వరకే. పరలోకంలో ఎవరు భార్యలు కాదు, భర్తలు కాదు. మనమందరం కలిసి ఒక స్త్రీమూర్తి, యేసయ్య మనకు భర్త. 3 ఏళ్ల జీవితంలో మట్టి శరీరం ఉంది కనుక ఒక భార్య ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. నువ్వు ఎవరిని చేసుకున్నా నిత్యత్వంలో వాళ్ళు నీ భర్త కాదు, నీ భార్య. ఈ 3 ఏళ్ల సంబంధం కొరకు దేవుడు అంత పట్టింపుకి ఎందుకు మాట్లాడతాడండి? ఆయనే చేసుకోమని దేవుడే దిగొచ్చి ఇంగ్లీష్లోనే చెప్పాట. అంత చెప్పినవాడు నీకు ముంచడం బాప్తిస్మ సంబంధం చెప్పలేదా? చిలకరింపులో ఉంటావు ఎందుకు? అమ్మాయినే చేసుకోమని చెప్పినవాడు పరిశుద్ధాత్మ బంధం చెప్పలేదా? ఆత్మీయ విషయంలో చెప్పడంట, పెళ్లి పేరు పని మాత్రం చేస్తాడంట. నమ్ముతారు ఇది మీరు? ఏ పునాదుల మీద మన ఆత్మీయ జీవితం ఆధారపడుందో, ఏ పునాదుల మీద మన నిత్య బహుమానం ఆధారపడుందో, ఏ పునాదుల మీద మన నిత్యత్వ పదవులు, హోదాలు ఆధారపడున్నాయో ఆ పునాదుల సంగతి దేవుని స్వరం వినేదేం లేదు. ఈ పెళ్లి సంగతి మాత్రం వింటారా పరిశుద్ధులు? అర్థమైందా మీకు ఇందులో లాజిక్? దేవుడు మాట్లాడడం అంటూ ఉంటే, వాళ్ళకి అనుభవం అంటూ ఉంటే పెళ్లి సంగతి ముందు చెప్పడు దేవుడు. వాళ్ళ పునాదుల సంగతి ముందు గద్దిస్తాడు. ఆత్మీయ జీవితం సంగతి ముందు గద్దిస్తాడండి. నీ ప్రార్థన జీవితం ఏంటని అడుగుతాడు. నీ మనస్సులో ఉండే ఆ కామ వికారం ఏంటని గద్దిస్తాడు దేవుడు. జీవితంలో పుట్టడు తప్పులు పెట్టుకొని దేవుడు అది గద్దించాడంట. కానీ అబ్బాయిని చేసుకో, ఈ అమ్మాయిని చేసుకో, దేవుడికేమి ఇంట్రెస్ట్ అండి, ఎవరిని చేసుకున్నా ఒకటే. అలాంటి దురభిప్రాయాల్లో, భ్రమంలో పడకండి. మీ కంటికి మనసుకు నచ్చితే చేసుకోండి, నేను కాదంటలేదు. కానీ దేవుడిని ఎందుకు అనవసరంగా బదనాం చేయటం, ఆయన ఎందుకు, ఆయన మీదకి ఎందుకు బురద చల్లటం? ఎంతమందిని చూశానో నేను. ప్రియులారా, దేవుడే దిగొచ్చి నాకు దర్శనమిచ్చి ఇట్లా మాట్లాడాడు అన్నోళ్ళు 3 నెలలు కూడా కాపురం చేయకుండా విడాకులు కోర్టుకు పరిగెత్తారు. మరి అప్పుడేమైంది? ఒకసారి ఒక సహోదరి, అది హెబ్రోన్లో సహవాసంలో
అలవాటు ఏంటంటే పెళ్లి రోజు సాక్ష్యాలు చెప్పాలి. ఏ విధంగా ఇది దేవుని చిత్తమని ఎలా నమ్మావు, ఎలా బయలుపరచబడిందని అడుగుతారు పెద్దలు. సాక్ష్యం చెప్పాలి. పెళ్లి కొడుకు చెప్పాడు, మాకేం తెలియదండి, మరి పెద్దలకు అప్పగించాము, పెద్దలు చేసుకోమన్నారు, చేసుకుంటున్నాను అన్నాడు. పెళ్లి కూతురు సాక్ష్యం చెప్పి మంచిదే, చాలా మంచిది, ఆమెనేం వెటకారం చేయట్లేదు, చాలా ప్రియమైనటువంటి సహోదరి. దేవుడు నాకు 7 సూచనలు 6 అని చెప్పింది. ఇవన్నీ వాక్యం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, ఎన్నో సూచనలు నెరవేర్చి దేవుడే దిగొచ్చి నాకు చెప్పడి తను చేసుకోమని. ఎంత మంచి సాక్ష్యం చెప్పిందంటే ఆ పెళ్లిలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద సేవకులు బయటకు వచ్చి నాకు చెప్పాడు, బాబు ఆ అమ్మాయి సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంది నాయన, ఖచ్చితంగా ఇతన్ని చేసుకోమని దేవుడే చెప్పాడని ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఆ ఆధారాలు అలాగే ఉన్నాయి. ఇవంతా వింటుంటే మరి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మాకు ఇవన్నీ కలగలేదు నాయన, అప్పుడు నేను మీ అత్తమ్మని పెళ్లి చేసుకున్న దేవుని చిత్తం అవునో కాదో అంటాను. ఇప్పుడు నేను ముత్తాత అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయి తాతలు ముత్తాతలు అయిపోయారు. ఈ సాక్ష్యమని ఇప్పుడు డౌట్ వచ్చింది. ఆనాడు మా పెళ్ళి మరి దేవుని చిత్తం అవునో కాదో, కాకుంటే ఏం చేస్తావు తాతయ్య గారు, మళ్ళీ చేసుకుంటావు దేవుడిని అడిగి. నా పిల్లని ఎవరు ఇస్తారా నాయన అంటే ఇస్తే చేసుకున్నామనే. సరే దేవుడే దిగి వచ్చి నాకు ఇంగ్లీష్లో చెప్పాడని అందరూ సంతోషపడ్డాం. 3 నెలలు మాత్రమే కాపురం చేశారు. 4వ నెలలో విడాకులకు పరిగెత్తారు. ఆ సంసారం లేదు, విడాకులు అయిపోయింది. దెన్ వాట్ హ్యాపెన్ టు ఆల్ ద విజన్స్ అండ్ ఆల్ ది ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ ద సైన్స్? ఏమైంది? కాబట్టి పెళ్లి కావలసిన యవనస్తురాండ్రు నా మాట వినండి. ఎవ్వరికి లేనంత అనుభవం ఉంది. మ్యారేజ్ గొడవలలో కాంపిటెంట్ అథారిటీ అంటే అద్దంకి రంజిత్ ఓఫిరే. ఇంకెవరికి నాకున్నంత అనుభవం లేదనుకుంటాను. నేను బోల్డ్ పెళ్ళిళ్ళు చేశాను, మాట్లాడాను. నా పెళ్ళి కూడా పెద్ద గొడవ అయింది, నాకు తెలుసు. నాకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. నేను చెప్తున్నాను, దేవుడే చెప్పాడు అనే కంటే నీకు యోగ్యురాలనిపిస్తే చేసుకో. అతడు నీకు యోగ్యుడు అనిపిస్తే, పెద్దలందరూ ఆశీర్వదిస్తే చేసుకో, సుఖంగానే ఉంటుంది. కావలసింది పురుషుడికి పండితురాలు కాదు, లోబడే స్త్రీ కావాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. లోబడే బుద్ధి లేని పండితురాలు, భక్తురాలు, ప్రసంగికురాలు కూడా వద్దు, అదొక పెద్ద దయ్యం అవుతుంది. తెలుసా మీకు? వినయము లేని ప్రసంగికురాళ్ళు ఉన్నారు, విధేయత లేని పండితురాళ్ళు ఉన్నారు. లోబడే బుద్ధి ఉన్నది కానీ అన్ని భాషలు మాట్లాడతారు. దాన్ని సచ్చినా చేసుకోవద్దు. అంతకంటే బ్రహ్మచారిగా ఉండిపోవడం మంచిది. భార్యకు కావలసింది భర్తను గౌరవించే వినయం, విధేయత. అది ఉంటే ఆమెకు ఏ కళ రాకపోయినా, ఏ భాషలు రాకపోయినా ఇల్లు స్వర్గం అవుతుంది. పురుషుడికి కూడా కావలసింది భార్యను తన వంటి ఒక మనిషిగా చూడగలిగే విశాల హృదయం ఉన్న పురుషుణ్ణి చేసుకోండి. అతడు విద్యావంతుడు కాకపోయినా అన్నం పెట్టి పోషించే సమర్థుడైతే చాలు. అందగాడు కాకపోయినా ప్రేమ కలిగిన వాడిని చేసుకుంటే స్త్రీ జీవితం స్వర్గం అయిపోతుంది. అతనికి కారు, మేడ, మంచి ఉద్యోగం అన్నీ ఉండొచ్చు, కానీ రహస్య పాపము చేయవాడైతే, కామాతురుడైతే, ప్రార్థనా జీవితం లేనివాడైతే, స్త్రీని ఒక భోగ వస్తువుగా చూసే దుర్గుణం అతనుకుంటే, అతను ఎంత ధనవంతుడైనా స్త్రీ జీవితం నరకమైపోతుంది. ఈ 2 చూసుకోవాలి. ప్రేమ గలవాడు పురుషుడు కావాలి, లోబడే గుణం ఆడపిల్లకు ఉండాలి. అది దేవుని రాజ్య ప్రతిబింబంగా ఉంటుంది కుటుంబం. ఇది లేనప్పుడు దేవుడు చెప్పినా ఎవరు చెప్పినా చేసుకోవద్దు. నేను చెప్తున్నా, అసలు దేవుడు చెప్పడు. నేను దేవుడిని అడిగాను, దేవా ఈమెను ఆయన్ని చేసుకోమని చెప్పావా? చాలాసార్లు అడిగా. అతన్ని చెప్పావంటే నేను ఎందుకు చెప్తాను రా పిచ్చోడా, మీరందరూ నన్ను చేసుకోమని చెప్తా కానీ మీరు చేసుకోమని మీరు చెప్తారన్నాడు. వాళ్ళు అలా ఊహించుకుంటున్నారు, నేను అలా చెప్పలేదు. దేవుని బిడ్డలారా, అన్ని ఊహలు. మన ప్రార్థనా జీవితం వేరు, దావీదు ఉన్న అంతస్తు వేరు, మోషే, ఏలియా, పౌలు వాళ్ళు ఉన్న అంతస్తు వేరు. దేవుని స్వరమును వారు ఎంత బాగా గుర్తుపట్టగలిగారంటే, టీవీలో పిక్చర్ చాలా క్లియర్గా వచ్చినట్టు, రేడియోలో స్వరం చాలా స్పష్టంగా వచ్చినట్లు, దేవుని హృదయాంతర భాగములోని
ఒక కరడును మెల్లిగా ఒక అలా కదిలినప్పుడు వెంటనే వీళ్ళు దాన్ని పట్టుకోగలిగారు. ప్రభునందు ప్రియులారా, దేవుని హృదయాంతర్భాగములోని కరడును మనం ఎలా పసిగట్టగలము అనే ప్రశ్న వస్తుంది. దేవుని హృదయాంతర్భాగపు కరడును మనం పసిగట్టగలగాలంటే బైబిల్ గ్రంథములోని కరడును పసిగట్టగలగాలి. దట్స్ అన్ ఎనార్మస్ స్టడీ ఇన్ ఇట్ సెల్ఫ్. బైబిల్ గ్రంథములో కూడా రహస్యాగాధం ఉన్నది. ఇక నేను మిమ్మల్ని ఎక్కువ బాధించకుండా 3 ముక్కల్లో విషయం చెప్పి ముగించి వేస్తాను. దేవునిలో కరడు అన్నా కదా, భక్తుని హృదయంలో కరడు అన్నాను. దేవుని బిడలారా, ఈ ప్యారలలిజం గమనించండి. కొంచెం అందరూ బైబిల్ స్టడీ కనుక కొంచెం డీప్గా వెళ్ళాను. దేవుడు త్రిత్వము, అవునా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అలాగే మానవుడు కూడా ఒక త్రిత్వము, అవునా? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ దైవత్రిత్వము, మానవత్రిత్వము, వీళ్ళలో ఉన్నటువంటి రహస్య భాగములు ఒకదానితోనొకటి సంభాషించుకొనుట అనే అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవునిలోని దైవత్రిత్వములోని కరడు, మానవత్రిత్వములోని కరడును ఎలాగా పట్టుకుంటుంది, ఎలాగ ఒకదాన్నొకటి అనుసంధానం చేసుకుంటాయి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఇప్పుడు బాగా వినండి. ఈ త్రిత్వములోని సంగతులు మనకు అర్థం కావడానికి ప్రత్యక్ష గుడారమును కూడా 3 భాగములుగా దేవుడు చేశాడు. ప్రత్యక్ష గుడారములు ఎన్ని భాగములు ఉన్నవి? 3 భాగాలు. మొదటి భాగము ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అవునా? మందిరములో 3 భాగములు ఉన్నవి కదా. సరే, ఈ మందిరము మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా మనం ఈక్వేషన్స్ రాసుకుందాం అండి. A = B, B = C, దెన్ A = C. అవునా? A Bతో సమానం, B Cతో సమానం అయితే A Cతో కూడా సమానం అవుతుంది. ఆ రకమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా రాసుకుందాం. మందిరములో 3 భాగములు ఉన్నవన్నాను కదా. ఇప్పుడు విశ్వాసిని కూడా ఒక మందిరం అన్నాడు కదా కనుక మందిరంలో 3 భాగాలు, విశ్వాసి కూడా ఒక 3 భాగములు గల మందిరం. అంతవరకు మనకు క్లాష్ లేదు. ఇంకో విషయం కూడా ఉంది. మందిరము అనబడినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అక్కడే కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలి మనం. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఏ మాట చెప్పారు? అవునా? ఆయన తన శరీరమును దేవాలయం అంటే యేసు ప్రభువు కూడా ఒక దేవాలయమే. అవునా? యేసు ప్రభువు కూడా ఒక దేవాలయము. ప్రకటన గ్రంథము 21:22 చూడండి. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు. కనుక ప్రకటన గ్రంథము 21:22 ప్రకారము మన ప్రభు అయిన యేసు కూడా ఒక దేవాలయమై ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనం, ప్రకటన 21:22 వచనం. యోహాను 2:21, ప్రకటన 21:22. ఈ 2 సాక్షులను బట్టి యేసే ఒక దేవాలయం. అవునా? మరి యేసు ఒక దేవాలయం అయితే యేసులో కూడా 3 భాగాలు ఉండాలి. అందుకే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయనలోనే ఉన్నారు. ఒప్పుకున్నాం. అది కూడా మనకు అంతవరకు ఏ సమస్య లేని విషయం.
ఇంకొక సంగతి అడుగు ముందుకేయాలి. ఏమిటంటే యేసు ఎవరు? అసలు యేసు ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను. అనగా యేసే దేవాలయం అనే మాటను ఇంకొక వొకాబులరీ చెప్పుకోవాలంటే శరీరము దాల్చిన వాక్యమే దేవాలయం. ఒప్పుకున్నారా? యేసు అనగా ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ దేవుడై ఉండిన వాక్యము శరీరధారి అయ్యను, శరీరధారి అయిన ఆ వాక్యము పేరు నజరేయుడైన యేసు. యేసు ఒక దేవాలయం. అవునా? అలాగైతే వాక్యమే దేవాలయం అని కనుక మనం ఒప్పుకున్నట్లయితే దేవుని వాక్యమును నామము కలిగిన ఒక గ్రంథము కూడా ఉన్నది. దేవుని యేసనగా ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ దేవుడై ఉండిన వాక్యము శరీరధారి అయ్యను, శరీరధారి అయిన ఆ వాక్యము పేరు నజరేయుడైన యేసు. యేసు ఒక దేవాలయం. అవునా? అలాగైతే వాక్యమే దేవాలయం అని గనుక మనం ఒప్పుకున్నట్లయితే దేవుని వాక్యమును నామము కలిగిన ఒక గ్రంథము కూడా ఉన్నది. దేవుని వాక్యమును నామము ఆయనకున్నది కదా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయనకున్నది, దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఒకవేళ దేవుని వాక్యమును నామము యేసుకు మాత్రమే కాదు, ఇంకొక దానికి కూడా ఉంది. మనం ఏమని పిలుస్తాం బైబిల్ను కూడా? దేవుని వాక్యం. మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును కదా. ఆ నిలిచేది ఏమిటది? మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 24వ వచనము, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కనుక దేవుని వాక్యమును నామము గ్రంథానికి కూడా ఇవ్వబడి ఉంది. అలాగైతే ప్రియులారా, ఇప్పుడు బాగా గమనించండి. దేవుని వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవాలయం, వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు. ఒప్పుకున్నారా? బాగా వినండి. వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసు. ఒప్పుకున్నారా? అవునా కాదా? వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసు, యేసు ఈజ్ ఈక్వల్ టు దేవాలయం. అవునా? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు సి అన్నాను. ఒప్పుకున్నారు కదా? ఇప్పుడు యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యము, యేసు ఈజ్ ఈక్వల్ టు దేవాలయము. అవునా? వాక్యం అనగా యేసు, యేసు అనగా దేవాలయం. అట్లయితే వాక్యం అనగా దేవాలయం కావాలి కదా మరి, ఈక్వేషన్ ప్రకారం కావాలి కదా. వాక్యమే దేవాలయం అని ఒప్పుకుంటే దేవాలయం అనబడిన విశ్వాసులో 3 భాగాలు ఉన్నాయి, దేవాలయం అనబడిన యేసులో 3 భాగాలు ఉన్నాయి. అట్లయితే దేవాలయం అనబడిన వాక్యములో కూడా 3 భాగాలు ఉంటాయి. అనగా బైబిల్ గ్రంథములో 3 భాగములున్నవి. అందులో ఇన్నర్ మోస్ట్ చేంబర్ ఒకటి ఉంది. దానితో మనకు పరిచయం ఏర్పడితే తప్ప దేవుని హృదయంలోని కరడును మన హృదయంలోని కరడు పట్టుకోదు. ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఒకటేసారి బుర్రకెక్కదు ఇది, మళ్ళీ మళ్ళీ వినాలి. అందుకే మరలా చెప్తున్నాను. మళ్ళీ చెప్పనా? అర్థం కాలేదు కదా? అర్థం కాకపోతే కాలేదని చెప్పడమే. ఇది క్లాస్ అండి, విసుక్కోవడం అంటూ ఉండదు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అర్థం కాని వాళ్ళు చేయొద్దండి, ఏం తప్పు కాదు. నాకు కూడా చిన్నప్పుడు మాస్టర్ల బుర్రకాయ తినేవాడిని. ఒక్కోసారి క్లాస్లో చెప్పబోతే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు సైకిల్ వేసుకుని, సార్ నాకు పాఠం అర్థం కాలేదు అని. కసురుకున్నా సరే వాళ్ళ గుమ్మం ముందు కూర్చొని పడుకుంటున్నారా ఇప్పుడు, నాకు రెస్ట్ వద్దా అని అంటే, సార్ పడుకొని మీరు లేవండి, లేచిన దాకా ఉంటానని. అట్లాగే వాళ్ళ ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని ఆయన గారు లేచి ఎప్పుడో సాయంత్రం 5, 6, 7 లేచి వస్తే, సార్ నిద్ర సరిపోయిందా,
నాకు పలానా సంగతి అర్థం కాలేదని మళ్ళీ బుర్రకాయ తినేవాడు. కసురుకున్న నోటితోనే దీవించేవాడు. ఒరే, నీకుండే విజ్ఞాన తృష్ణ గొప్పదిరా, భగవంతుడిని ఆశీర్వదించునుగా. పెద్దలందరి ఆశీర్వాదాలు ఉన్నాయి, అందుకే ఇంత దూరమైనా నడిచా. దేవుని స్తోత్రం. కనుక తెలుసుకోవాలనే తపన తప్పు కాదు, దాంట్లో ఎవరు ఇన్సల్ట్ ఫీల్ కావాల్సిందేం లేదు. మళ్ళీ చెప్తాను, యేసు మీరు రాసుకోండి, మీ పేపర్ మీద రాసుకో. అలా వినేస్తే అందుకే అర్థం కాదు. కొంతమందికి మనస్సే ఒక పేపర్ లాగా, కొంతమందికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. అలాగ చెప్పేస్తూ ఉంటే కళ్ళ ముందు డిస్ప్లే వచ్చేస్తూ ఉంటుంది రాసుకున్నట్టే బోర్డు మీద. కొంతమందికి అంతగా ధారణ శక్తి ఉండదు. అలాంటప్పుడు రాసుకోవాలి. పక్కవాడు రాసుకోలేదు కదా, నేను రాసుకుంటే మొద్దు అనుకుంటారేమో అని ఏం బాధపడొద్దు. వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు. బ్లాక్ బోర్డు ఉంటే రాసి చూపెట్టేవాడు. వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు. ఒక ఈక్వేషన్ రాసుకోండి, కామా యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యం. దేర్ఫోర్ అని 3 చుక్కలు పెట్టాలి కదా, లేకుంటే ఇంగ్లీష్లో తెలుగులో గనుక అని రాయి. అండ్ వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసు. యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యము. దేర్ఫోర్ మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడు కనుక ఓఫీర్ ఈజ్ ఈక్వల్ టు బడుద్దాయి కదా. అవునా? రే బడుద్దాయి, ఇంకెంతసేపు రా, భోంచేసే టైం. నీ స్వరమును విన్నప్పుడు ఈ వ్యవహారం అంతటిలోనూ మా కడుపులో ఒక కరడు కదులుచున్నది. కరడు కదులుచున్నది కదా. నా కడుపులో ఒక పిల్ల ఎలుక పరిగెత్తుచున్నది. నీ కడుపులో కూడా ఆ చిట్టెలుక, అబ్బా ఎలుకను పిలుచుచున్నది కదా. వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు. ఓఫీర్ ఈజ్ ఈక్వల్ టు బడుద్దాయి. వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు. యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యము. దేర్ఫోర్ వాక్యం అంటే యేసుగా. యేసు అంటే వాక్యం కదా, యేసు అంటే మందిరం కదా. యేసు ఈజ్ ఈక్వల్ టు మందిరము. యేసు అనగా వాక్యము గనుక, వాక్యం అనగా యేసు గనుక, యేసు ఒక మందిరము గనుక వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఒక మందిరం అయి ఉండాలి. అంతవరకు ఈక్వేషన్ రాసుకుంటే తర్వాత భాగం ఏంటంటే, దేవుని మందిరం అని పేరు పెట్టబడిన ప్రతి వ్యక్తిలోనూ మూడేసి విభాగములు ఉన్నాయి. విశ్వాసి ఒక మందిరం అయితే విశ్వాసులో 3 భాగాలు, యేసు ఒక మందిరం అయితే యేసులో 3 భాగాలు, మరి వాక్యం ఒక మందిరం అయితే వాక్యములో కూడా 3 భాగాలు. ఇప్పుడు మందిరములో గర్భాలయం ఎంతో ఇన్నర్మోస్ట్ చేంబర్, అత్యంత రహస్యమైన ప్రదేశం. అత్యంత రహస్య ప్రదేశములో దేవుడు ఎలాగ దర్శనం ఇచ్చాడో ఈ బైబిల్లో కూడా అత్యంత రహస్యమైన గదులు కొన్ని ఉన్నాయి. ఇన్నర్మోస్ట్ చేంబర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడ దేవుని హృదయములోని కదలికలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందులోకి వెళ్ళాలంటే ఆవరణం దాటి ముందుకు వెళ్ళాలి. ఆవరణంలో ఉంటే మీకు గర్భగుడి కనిపించదు. ఆవరణం దాటి వెళ్ళాక పరిశుద్ధ స్థలం వస్తుంది. పరిశుద్ధ స్థలం దాటాలి. దాటి లోపలికి వెళితే అక్కడ గర్భాలయం ఉంది. ఇంతకు ఆవరణం, వాక్యములో ఆవరణం ఉంది, వాక్యములో పరిశుద్ధ స్థలం ఉంది, వాక్యములో గర్భగుడి ఉంది. వాక్యములోని ఆవరణం ఏంటి, వాక్యంలోని పరిశుద్ధ స్థలం ఏంటి, వాక్యములోని అతి పరిశుద్ధ స్థలం ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి. వాక్యములోని ఆవరణం అనగా అసలు ఆవరణములో ఉండే పరిస్థితి, ఈ 3 భాగముల్లో ఉండే పరిస్థితులను మనం టూకీగా చెప్పుకొని ముగించేసుకుందాం. దేవుని స్తోత్రంగా. ప్రియులారా, ఈ కారణాన్ని బట్టి ఈ చరిత్రంతా మనకు స్ఫురించాలని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పేర్లు ఎత్తకుండా కోరహు కుమారుల కీర్తన అని రాశారు. ఎందుకంటే కోరహు కుమారుల కీర్తన అనే మాట చదవగానే మనకేమని స్ఫురించాలి?
బలిపీఠమును ఆశ్రయించి రక్షించబడినటువంటి శాపగ్రస్తుని కుమారులు, sons of a cursed man, condemned man, who were saved, taking shelter under the blood upon the altar of God. దేవుని బలిపీఠం మీద రక్తం ఉన్నది. ఈ శాపగ్రస్తుని కుమారులు ఈ రక్తమును ఆశ్రయించి రక్షింపబడిన వారు, అనగా కృత నిబంధన సంఘమని అర్థం. అందుచేత ఈ కారణాన్ని బట్టి శిలువ బలిపీఠమును ఆశ్రయించి రక్షింపబడిన వారికి ఉండవలసిన సకల లక్షణాలు కోరహు కుమారుల కీర్తనల్లో ప్రత్యేకంగా మన కొరకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి. కోరహు కుమారుల కీర్తనని చదవగానే ఇది మొదలుకొని ఈ రోజు నుండి మనం ఒక ప్రత్యేక శ్రద్ధతో చదువుదాం ఆ కీర్తనల్ని. కోరహు కుమారుల కీర్తన అనగా నా వలనే బలిపీఠమును ఆశ్రయించిన వారి కీర్తన, నా వలనే నీ వలనే రక్తమును ఆశ్రయించి రక్షింపబడిన వారి కీర్తన, దేవుని కోపాగ్నిని అద్భుతముగా తప్పించుకున్న వారి కీర్తన, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు, అది పెద్ద అంశం అవుతుంది. ఆస్వాల్డ్ స్మిత్ గారు ద మ్యాన్ గాడ్ యూజెస్ అనే ఒక గ్రంథం రాశారు. దయచేసి మీరు చదవాలి. మీలో చాలామంది అది చదివారని నేను నమ్ముతున్నా. మీలో కొందరైనా చదువు ఉంటారు. ద మ్యాన్ గాడ్ యూజెస్ అనే గ్రంథం చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చేయి చూపిస్తారా? ఐ థింక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ రెడ్ ఇట్ అట్లీస్ట్. చదివారా? చాలా మంచి గ్రంథం. దయచేసి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడల్లా నేను చేతులు జోడించి చెబుతూ ఉంటా. ఏడబ్ల్యూ టోజర్ గారి గ్రంథాలు, స్మిత్ గారి గ్రంథాలు, వాచ్మన్ నీ గారి గ్రంథాలు, తర్వాత థామస్ అకెంపిస్ రాసినటువంటి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, వీరి గ్రంథాలు తప్పకుండా చదవాలి. ఫేబర్ అని ఇంకొక రచయిత ఉన్నాడు, ఆయన గ్రంథాలు దొరకడం లేదు. టోజర్, ఫేబర్ ఒక క్యాడర్లో ఉన్న మనుషులు. వాళ్ళు ఎక్కడో హిమాలయన్ పీక్ మీద ఉంటారు, మనకు అర్థం కాదు. కానీ అర్థం చేసుకున్నవాడు షార్ట్కట్లో సంపూర్ణ సిద్ధిలోకి వస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా. వాళ్ళు దేవుని దగ్గర నలిగి ఊరగాయలో మామిడికాయ బద్ద ఊరినట్టు ఊరారు వాళ్ళు. అలాగా ఒక ముక్క దొరికితే చాలా, గ్రంథంలో ఒక ముక్క దొరికితే మనకు కోహినూరు వజ్రం దొరికినట్టే. కనుక దేవుని వాక్యమును ప్రేమించి సభలకు వచ్చారు. దైవజనుడు ఆలస్యంగా వచ్చినా మీరు విసుక్కోకుండా క్షమించి ఇంకెంతసేపు అయినా చెప్పండి అని కూర్చున్నారంటే దేవుని వాక్యం పట్ల దాహము ఉన్నది కనుకనే కదా. ఇదే దాహాన్ని బట్టి ఇది కూడా చేయండి. పుస్తకశాలలు దర్శించండి. పని కట్టుకొని మీకు ఇంకో చిట్కా కూడా చెప్తున్నా. మీరు బాంబేకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్కి వచ్చినా దొరకని గ్రంథాలు ఉన్నాయి. మెడ్రాస్ సిఎల్ఎస్కి వెళితే ప్రపంచం మీద ఎక్కడ ఉన్నా ఆ గ్రంథాన్ని మీ కొరకు స్పెషల్గా తెప్పించి మీకు ఇస్తారు వాళ్ళు. యూ షుడ్ జస్ట్ ప్లేస్ అన్ ఆర్డర్. వాళ్ళు నాకు చేసిన వాగ్దానం ఇది. బ్రదర్, మీకు బుక్ కావాలంటే జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్ ఎక్కడి నుంచైనా మేము తెప్పిస్తాం, కానీ యూ హ్యావ్ టు వెయిట్. ఒక 1 month మాకు టైం ఇవ్వండి, తెప్పిస్తాం. నేను 20 ఏళ్ళు వెతికి దొరకని గ్రంథాలు నాకు మెడ్రాస్ సిఎల్ఎస్లో దొరికినాయి. పుస్తక పఠన మంచి అలవాటు. ద మ్యాన్ గాడ్ యూజెస్ అనే గ్రంథంలో దేవుని చేత వాడబడే దైవజనుడి లక్షణాలు ఏమిటో చెప్పాడు. ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీ మస్ట్ నో వాట్ ఇట్ ఈస్ టు థర్స్ట్ ఆఫ్టర్ గాడ్, టు ప్యాంట్ ఫర్ హిమ్. దేవుని కొరకు వగర్చుట, నిట్టూర్పులు విడుచుట, దేవుని కొరకు దాహము కొనుట, దేవుని కొరకు కోరిక కలిగి దేవుణ్ణి పొందాలనే వాంఛతో, దేవుని మీద వాంఛతో, దేవుని మీద వాంఛతో హృదయము భగభగ మండుచు ఉండే అనుభవం ఏంటో తెలియాలి. దేవుని సన్నిధిలో మూలిగి కన్నీళ్లు విడిచే అనుభవం ఏంటో తెలుసుకోవాలి. దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో తృష్ణగొని, దప్పికగొని, వగర్చుచు ప్రార్థన చేసే అనుభవం నీకు తెలియకపోతే దేవుడు నిన్నెప్పటికీ వాడుకోడు అన్నాడు ఆ భక్తుడు.
63వ కీర్తనలో దావీదు భక్తుడు కూడా 2వ వచనం చివరి భాగంలో ఇలాగన, నీ మీది ఆశ చేత. నీ మీది ఆశ. దేని మీద ఆశ? నీ మీద. ఎవరి మీద? దేవుని మీద. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థన చేసేవారిలో 2 రకాలు. దేవుడు అనుగ్రహించే బహుమానముల కొరకు ప్రార్థించేవారు కొంతమంది. ఆయన ఇచ్చే దేనికోసమో కాదు, ఆయన కొరకే ప్రార్థించేవారు కొంతమంది. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు ప్రత్యక్షమై నీకేమీ కావలేను అంటే, నాకు డబ్బు కావలను, ఆరోగ్యము కావలను, పిల్లలు కావలను, ఉద్యోగము కావలను, ఇది కావలను, అది కావలను అని లిస్ట్ ఇస్తారు. తథాస్తు అని వెళ్ళిపోతాడు ఆయన. మరికొంతమంది భక్తులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవుడు వచ్చి నీకేమి కావలను అంటే, నువ్వే కావలేను అంట. తథాస్తు అని వచ్చి లోపల నిండిపోతాడు ఆయన. దే ఆర్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ కేటగిరీలో నువ్వు ఉంటే నిన్ను వాడుకుంటాడు, లేకపోతే వాడుకోడా. నువ్వు తెలివిమంతుడు అనుకున్నావా? ప్రార్థన చేసి నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి, అడిగినవన్నీ ఇస్తాడు. కానీ దేవుని దగ్గర నువ్వు ఎన్నో పొందవచ్చు, కానీ దేవుణ్ణి పొందలేవు. యూ కెన్ గెట్ సో మెనీ థింగ్స్ అండ్ లూజ్ గాడ్, బట్ యూ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ గాడ్. క్రీస్తును సంపాదించుకోవడానికి అన్ని పోగొట్టుకున్నాను అన్నాడు. దేవుని బిడలారా, కోరహు కుమారులకు ఉన్నటువంటి ప్రథమ లక్షణం దేవుని కొరకు దాహం. దేవుని కొరకు దాహం. ఇంకేం వద్దండి, నాకు ఇంకెందుకండి అయ్యింది చెత్త. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. దేవుడిచ్చే బహుమానం, కిరీటము, ఇవన్నీ ప్రేమించేవాడు కూడా నిజమైన భక్తుడు కాదు. భక్తిలో వాడొక హెచ్ఎస్సియో పియూసియో ఇంటర్మీడియట్ చదివినట్టు, కానీ వాడు గ్రాడ్యుయేట్ కాలే. ఇంకా గ్రాడ్యుయేట్ ఎవరో తెలుసా? నాకు పరలోక సింహాసనం కూడా వద్దు, నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలంతే, నీవు తప్ప ఇంకా ఏది వద్దు నాకు అని మొండికేసిన వాడే గ్రాడ్యుయేట్. బాల్యం నుండి నాకు ప్రశ్న, నాకు 10 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు ఓ ప్రశ్న అడిగాను నేను మా అమ్మని. పాస్టర్ గారు 3 వారాలు ఒకటే ప్రసంగం చేశారు, అంటే ఒక టాపిక్ మీద. ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన రాకడ మీద ఆశ పెట్టుకున్న వారికి ఆయన ఇచ్చే బహుమానాలు అని చెప్పాడు. పరిశుద్ధముగా మనం జీవించాలి. ఆయన నమ్మకస్తులమై జీవించినట్లయితే ఆయన మనకు కిరీటం ఇస్తాడు, సింహాసనం ఇస్తాడు. అవన్నీ ఆయన ఇచ్చే బహుమానములన్నీ చాలా వివిడ్గా కళ్ళ ముందు చిత్రీకరించాడు ఆయన. 3వ ఆదివారం ఇంటికెళ్ళి మా అమ్మని అడిగారు, అమ్మ పాస్టర్ గారు చేసిన ప్రసంగం నాకంత నచ్చలేదు. నీకు నచ్చకపోవడం ఏంటో వేలు లేవు, నీకు అర్థమైందా? ఏమో అర్థమైందో కాదో నువ్వే చెప్పు. అప్పుడే పరిశుద్ధాత్మను పొందాను నేను 10 ఏళ్ళప్పుడే. అందుకే దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాను. నాకు అర్థమైందో లేదో కూడా నాకు తెలియదమ్మా, నాకు ఎందుకో నచ్చలేదు. మరి ఎందుకు నచ్చలేదురా అని అడిగి, అల్లరి చేయకుండా రోజంతా ఉంటే చాక్లెట్ ఇస్తానని నువ్వు అంటావు, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని అడిగాను. రోజంతా అల్లరి చేయకుండా ఉంటే చాక్లెట్ ఇస్తాను, బ్రతుకంతా పాపం చేయకుండా ఉంటే కిరీటం ఇస్తాను, ఏంటమ్మా డిఫరెన్సు? ఇది చిన్నపిల్లోడి విశ్వాసం లాగానే లేదా? నాకు ఎగరాలని, గంతులు వేయాలని, ఇల్లంతా చిందరవందర చేయాలని, ఇల్లు బీగి పందిరేయాలని ఉంటుంది, కానీ చాక్లెట్ మిస్ అవుతానేమని బిగబట్టుకొని ఉంటాను కదా. బుద్ధొచ్చి కాదు, నిదానంగా పెద్ద మనిషి తరహా అలవడి కాదు. కోతిగంతులు వేయాలని ఉంది కానీ చాక్లెట్ మిస్ అవుతానని బిగబట్టుకొని ఉంటాను. అట్లాగే వీళ్ళకు కూడా పాపం చేయాలని ఉంటుంది, కానీ కిరీటం మిస్ అవుతానేమో అని ఎంత ఆశ ఉన్నా బిగబట్టుకొని పాపం చేయరు. ఏంటి డిఫరెన్స్? అంతకంటే గొప్పదేం లేదా? నిజమేరా?
నాకు తెలియలేదు, నీ పాయింట్ ఒప్పుకున్నానండి. దేవుని బిడ్డలారా, మా అమ్మ నాకు మంచి స్నేహితురాలు. 6 సంవత్సరాల ప్రాయంలో నన్ను రక్షణలో నడిపించిందాను, ప్రార్థన చేయడం నేర్పించిందాను, పరిశుద్ధాత్మని పొందడానికి ఆమె కారణం. నాకు 12 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు చనిపోయింది. అమ్మకు నాకు 6 సంవత్సరాల ఆధ్యాత్మిక సహవాసం, కానీ 60,000 ఏండ్లంత ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయింది. నన్ను అర్థం చేసుకున్న మనిషి. కరెక్ట్ అది, అవును నువ్వు అన్నది కరెక్టే. మరి విశ్వాసులు ఇంకేం చెప్పాలో మరి నాకు అర్థం కాలేదు. అదే కదా చెప్తారు పెద్దలందరూ. సర్లే తర్వాత యేసయ్యని అడుగుదాంలే అని వెళ్ళిపోయింది. ప్రియులారా, ఒక మాట అడుగుతున్నాను. ఆయన వచ్చినప్పుడు మీకు సింహాసనం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు, బోల్డ్ అన్ని జీవవృక్ష ఫలాలు అన్నీ ఇస్తాడు, పరలోక మన్నా ఇస్తాడు. అన్నీ ఇచ్చి యేసయ్య ఒక్కడెళ్ళి దూరం కూర్చుంటాడు. ఈ వజ్రాలు చూసి, ఈ బంగారం రోడ్లు చూసి, జీవవృక్ష ఫలాలు చూసి, కిరీటం దగదగలు చూసి మీకు తృప్తి కలుగుతుందా? అక్కడ దూరం యేసయ్య పోయి కూర్చున్నాడు. మీకు తృప్తిగా ఉంటుందా? నాకు మాత్రం ఉండదు. ఇవన్నీ ఇసురు కొడతాను. ఇవ్వనెవరికి కావాలయ్యా? నీకోసం వచ్చా నేను ఇక్కడికి. నీవు లేని పరలోకం అసలు పరలోకమే కాదు. నువ్వు ఉంటే నాకు అడివైనా పరలోకమే. నువ్వు లేకపోతే బంగారు రోడ్లు ఎవరికి కావాలి నెత్తికేసి కొట్టుకున్నా. ప్రియులారా, పరలోకానికి అసలైన విలువ అక్కడ యేసయ్య ఉండటమే, అంతేగాని బంగారం రోడ్లు కాదు. కాళ్ళ కిందేసి తొక్కడానికి బంగారం అయితేనేమి, తారైతేనేమండి. ఏదైతే కాళ్ళ కింద తొక్కడానికి తార మీద నడిస్తే కాస్త గట్టిగా ఉంటుంది, బంగారం మీద నడిస్తే సుఖంగా ఉంటుందా? ఏదైనా ఒకటే. వీళ్ళందరూ పిచ్చి మూక బయలుదేరి మనకు పరలోకం వెళ్తే బంగారం గుడ్లు ఉంటాయి. బంగారం మీద ఆశతో లేడు పరలోకానికి వెళ్ళటం కూడా. బంగారం ఏంటి? వజ్రం. అన్ని వజ్రముల కంటే మించిన వజ్రం నా యేసయ్య. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు తెలుసా? బాగా వినండి. లేవీయులకు నేను స్వాస్థ్యం ఇవ్వను, నేనే వాళ్ళ స్వాస్థ్యం అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కొంతమందికి ఏమో స్వాస్థ్యం ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలే. మరి నాకేమి ఇవ్వలేదు కదా నాయన అంటే, నీకెందుకు పిచ్చోడా, ఇంకా స్వాస్థ్యం ఎందుకు? విశ్వములోని ధనమునంతటిని సృజించిన ధననిధిని నేనే నీ ధనమైపోయాను. యేసు మనకు దొరికితే ఇంకా మనకి ఇంకోటి అవసరం లేదండి. యేసయ్య మనవాడైతే ఈ విశ్వం లాంటి విశ్వాలు 1,000,000 విశ్వాలు చేసి మనకి ఇస్తాడు. ఆయనను సంపాదించుకోవాలి. ఆయన కొరకు దప్పికొనడమే కోరహు కుమారుల బాధ్యత. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ కోరహు కుమారులకు ఉన్నటువంటి మరి ఒక లక్షణము అక్కడ ప్రసంగం మొదలు కావాలి. వారికి దేవుడు ఒక సముద్రము వంటి వాడని తెలుసు. కోరహు కుమారుడు ఎవరి మీద ఆశతో వారు దప్పికొన్నారండి? దేవుని కొరకు ఆశ కొన్నారు, దేవుని కొరకు తృష్ణ కొన్నారు. దేవుడిచ్చే వాటి కోసం కాదు, దేవుని కొరకు తృష్ణ కొని దేవుణ్ణి సంపాదించుకున్నారు. దేవుణ్ణి సంపాదించుకున్నాక వాళ్ళకు ఒక మాట అర్థమైంది. దేవుడిలో 2 భాగాలు, 2 పరిధులు ఉన్నాయి. పై పొరలలో ఉండే కెరటాలు వేరు, దేవుని హృదయాంతర్భాగములో ఉండే కరడులు వేరు. ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అక్కడ అప్పుడప్పుడు చిన్న కదలిక జరుగుతుందన్నమాట. ఆ కరడు కోరహు కుమారుల హృదయములోని కరడును పిలుచుచున్నది. అంటే సీక్రెట్ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ద సెయింట్. దేవుడు 24 పెద్దల మధ్యలో 4 కెరూబుల మధ్యలో కూర్చున్నాడు. రాజదర్బారు వ్యవహారం జరుగుతూ ఉంది. విశ్వంలోని కోటాన నక్షత్ర మండలాల్లోని ప్రపంచములు, ఆ ప్రపంచముల్లోని రాజకీయ వ్యవహారాలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని పాలపుంతలు, ఎన్ని నెబ్యులాలు, ఎన్ని సౌర కుటుంబాలు, ఎన్ని గ్రహాలు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని సమస్యలు,
దేవుడు అవన్నీ పరిష్కరించి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు, ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు. ఆరాధనలు అందుకుంటూ ఉండగా ఇదంతా పై కెరటాలు, ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. చేస్తూ ఉండగానే లోపల రహస్యంగా ఒక చిన్న కదలిక కదులుతుంది. భూమి మీద నా దాసుడు ఇలా చేస్తే బాగుండు అనుకున్నాడు. ఆ అనుకున్నది ఈ కెరూబులకు తెలియదు, ఈ పెద్దలకు తెలియదు, దేవదూతలకి. వాళ్ళేమో ఈ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారు. ఈ పనులన్నీ చేస్తూనే ఒక సీక్రెట్ థాట్ అట్లా వేవ్ లాగా వచ్చేసింది. దేవుని హృదయ అంతర్భాగములు అట్టడుగున. అలా అనుకున్నాడో లేదో భూమి మీద అది దావీదుకు వినబడింది. దావీదు కూడా రాజు దర్బార్లో కూర్చున్నాడు, లేకపోతే తండ్రి యొక్క గొర్రెలను మేపుతున్నాడు అనుకోండి ఒకవేళ, లేదా స్నేహ బృందం మధ్యలో ఉన్నాడు, స్తుతి ఆరాధన పాటలు పాడుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఏదో వ్యవహారంలో ఉన్నాడు, అన్నయ్యలతో మాట్లాడుతూ కబుర్లు చెబుతున్నాడు. ఆ క్షణానికి దేవుడు పరలోక దర్బార్లో ఒక మాట, ఇలా చేస్తే బాగుండు అనుకోవడం, ఈయన హృదయంలోని ఒక రహస్యమైన అల కదలడం. దిగ్గున లేచి దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ పని వెళ్ళి దావీదు చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, 100 సార్లు జరిగింది, 1000 సార్లు జరిగింది. దేవునికి ఆశ్చర్యం వేసింది. అరే, నేను దూతను పంపలేదు, వర్తమానం పంపలేదు, తెలియచేయలేదు, ఇలా చేయమని ఆజ్ఞాపించలేదు, స్వరముతో మాట్లాడలేదు, దర్శనం ఇవ్వలేదు, కల కూడా రాలేదు. నేను ఊరికి అనుకున్నానంటే నా మైండ్లో, వాడికి ఎలా తెలిసిపోయింది? ఇలా చేస్తే బాగుండు అనుకోవడం చేసేస్తున్నాడేంటి? వీడికున్న మైండ్ మామూలు మైండ్ కాదు, స్పెషల్ మైండ్. వాడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాదు. ఎంత ఆశ్చర్యం! మీకు ఒక విషయం చెప్తాను. అలా లోపలికి వెళ్ళిపోతుంటే ప్రసంగం విస్తరిస్తూ ఉంటుంది. ఈ కరడును కదిల్చినందుకే దావీదు కన్ను బత్షెబ మీద పడింది. చాలామందికి తెలియదు ఈ విషయం. 51వ కీర్తనలో దావీదు ఒప్పుకున్న పాపం ఏంటో తెలుసా? ఏం ఒప్పుకున్నాడు? ఊరియాను చంపించిన పాపం ఒప్పుకున్నాడు తప్ప ఇంకొకటి కాదు. దేవుడు పాపముగా ఎంచినా, దావీదు పాపము ఒప్పుకున్నా అది ఊరియా హత్యే కానీ బత్షెబను చేరడం కాదు. ఇది చాలా మందికి తెలియదు. నన్ను చాలామంది అపార్థం చేసుకుంటారు. అసలు అర్థం చేసుకోవడం కష్టమే. విశ్వ ప్రణాళిక గ్రంథం చదివి హెచ్ఐఎల్లో ఒక సైంటిస్ట్ గారు అన్నారట, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం తర్వాత ముందు ఇది రాసినైనా మనకు అర్థం అవుతాడా ఎప్పటికైనా అన్నాడట. నేను చెప్పాను, మరి నేనే అర్థం కాకపోతే దేవుడేం అర్థం అవుతాడని అడిగాను. దేవుని బిడ్డలారా, ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను అర్థం చేసుకోకపోతే పోయారు. కనీసం బైబిల్ అన్నా నమ్మాలా? బైబిల్లోని అక్షరాలను నమ్ముతారు కదా. బైబిల్ను చూపిస్తా కొన్ని విషయాలు చూడండి. 51వ కీర్తన దయచేసి 14వ వచనము 13వ వచనం చూడండి. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను, అమ్మా పాపులు నీ తట్టు తిరిగెదరు. నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. 51వ కీర్తన అంతా ఏడ్చింది. ఎందుకంటే రక్తాపరాధం, ఊరియాను చంపించిన పాపానికి ఏడుస్తున్నాడు. దావీదే కాదు, దేవుడే ఈ మాట అన్నాడు. మీరు చూడండి కొంచెం. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. దావీదు హిత్తీయుడగు ఊరియా భార్య సంగతి ఎందు తప్ప అని ఉందా? అందరూ బైబిల్ తీశారా? 1 రాజులు 15:4 అందరూ తీశారా? దావీదు బత్షెబా విషయం ముందు తప్ప అని రాస్తా నేనైతే బైబిల్. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా చిన్నప్పుడు తెలియక, నువ్వు తప్పు రాసావు తండ్రి, బైబిల్ సరిగ్గా రాయలేదు,
నువ్వు వాళ్ళకి ఎందుకు అప్పగించావు, నాకు అప్పగిస్తే నేను ఇంకా బాగా రాసేవాడిని, చాలా బెటర్గా ఉండేది నాయన, నాకు అప్పగిస్తే మంచిగా రాసేవాడిని బైబిలు అని చెప్తే దేవుడు అన్నాడు, అందుకే రా నీకు అప్పగించలేదని, నువ్వు ఇంకా బాగా రాస్తావు కాబట్టే నీకు అప్పగించలేదు. ఇలా పిచ్చి తెలివి పెట్టుకుని నాకే సజెషన్లు ఇచ్చి, ఇలా కాదులే ప్రభువా అట్లా రాద్దామని నీ బోడి తెలివంతా పెడతావు, బైబిల్ అంతా పాడైపోయేది, అందుకే రా నీకు అప్పగించలేదు, నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఎవడైతే రాస్తాడో వాడికి అప్పగించా. ఎందుకు ప్రభువా ఇలా ఉంటే ఇంకా బాగుండేది కదా అంటే, ఏం బాగుండదు, నోరు మూసుకో, ఇది ఇలాగే ఉండాలి. నేనే కనుక ఈ చరిత్ర రాస్తే ఏమని రాస్తాను అంటే, నువ్వేనా రాస్తావు, మనం ఏం రాస్తాం, దావీదు బత్షెబా సంగతి ఎందు తప్ప మరెన్నడూ పాపం, మన దృష్టంతా బత్షెబ మీదనే. దావీదు ఒక్కసారి మేడ మీద తిరుగుచూ బత్షెబను చూశాడు, కానీ మనం బ్రతుకంతా బత్షెబను చూస్తూనే ఉన్నాం. అక్కడి నుంచి మన దృష్టి తిప్పుకోలేవు, కళ్ళు గుడ్లప్పగించి బత్షెబాను రాత్రింపగళ్ళు, ప్రసంగం చేసినదే, ప్రార్థన చేసినదే. వీడి బుర్ర నిండా పాపం ఉంది కాదు, అందుకే ఇంకోటి కనిపించదు. మళ్ళా పెద్ద భక్తుడు పరిశుద్ధుడు, తలకాయ నిండా వ్యభిచారం పెట్టుకుని. దావీదు బత్షెబతో పాపం చేశాడు అని ఎప్పుడు బల్లగుద్ది ఎందుకు అరుస్తాడు, వీడు ఎప్పుడు తలకాయలు చేసే పాపం అదే కాబట్టి. అది కాదండి బాబు, దేవుడు ఏం చెప్పాడు, దావీదు ఊరియా సంగతి యందు తప్ప మరి ఎన్నడూ తన జీవితంలో పాపం చేయలేదు. దేవుని దృష్టికి ఊరియాను చంపడమే పాపం. మరి అయితే పరపురుషుని భార్యను ఆశించడం పుణ్యమా? కాదు కానీ అక్కడ వెనుక ఒక ప్రత్యక్షత ఉంది, బాగా వినండి. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది కదా, రేపేమి జరుగునో, ఎల్లుండేమి జరుగునో, 10 ఏళ్ళు అయ్యాక ఏమి జరుగునో దేవునికి తెలుసు కదా. దేవుని చిత్తములో ఊరియా ఫలానా రోజు చచ్చిపోతాడు అని దేవుడు ముందే రాసి పెట్టాడన్నమాట. ఫలానా దినమున ఊరియా చచ్చిపోతాడని దేవుడు రాసి పెట్టాడు. దేవుడు ఏం ప్లాన్ చేశాడంటే, బత్షెబ సామాన్యురాలు కాదు, బత్షెబ ఒక మహాభక్తురాలు, మహాజ్ఞానవంతురాలు. ఆ విషయం చాలామందికి, బత్షెబ అంటే పనికి మాలింది, దావీదు ఒక పనికి మాలినవాడు. ఏమండి, ఎందుకు అంటే అసలు వీడు పనికి మాలినోడు కనుక అందరినీ పనికి మాలినోడు అనుకోవడం వీడు చాలా మనసు నెమ్మది కలుగు చేస్తుంది. బత్షెబ పనికి మాలింది, దావీదు పనికి మాలిన వాడు అని అనుకోవడం ఎందుకంటే వాళ్ళు నాటైపోయలే అని సంతోషపడటం. బత్షెబ ఒక మహాభక్తురాలు. తల్లి తన కుమారుడికి ఉపదేశము చేస్తూ అనేకమైన మర్మములు, అనేకమైనటువంటి భక్తి రహస్యాలు తన కుమారుడికి నేర్పించింది. ఒకవేళ మీరు సామెతల గ్రంథము 4వ అధ్యాయము చూడండి దయచేసి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి దయచేసి. అమ్మా, 4వ అధ్యాయం. నేను నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. నా కుమారుడా, తల్లి చెప్పు బోధను త్రోసివెయ్యకుము. 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివెయ్యకుము. ఏమండి, నీ తల్లి ఉపదేశం అంటే ఏంటో సొలొమోనుకు తెలుసు. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ముద్దు బిడ్డనై ఉంటిని. అమ్మ చెప్పే ఉపదేశం త్రోసేయొద్దు బాబు అంటున్నాడు. బత్షెబ మామూలు మనిషి కాదండి,
సొలొమోనును ఒళ్ళో పెట్టుకొని ముద్దులాడుతూ ఉగ్గుపాలతో భక్తి నేర్పింది. సుగుణవతి, పవిత్రురాలు, రాజాజ్ఞకు లోబడిందే తప్ప ఆ రాజరిక వ్యవస్థ అది. రాజు ఆజ్ఞాపించాడు, రాజుకు లోబడింది తప్ప బత్షెబమ్మది ఏం తప్పు లేదు. దేవుని బిడ్డలారా, బత్షెబ మీద ఎవరికైనా తప్పుడు ఆలోచన ఉంటే తొలగించుకోండి. బజారు ఆడది కాదు, దేవునికి ఇష్టురాలైనటువంటి భక్తురాలు, పరిశుద్ధురాలు ఆమె. ఈ కారణాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు, నా జనితైక కుమారునికి ముంగుర్తుగా ఉండే ఒక అద్భుతమైన జ్ఞానవంతుడైన కుమారుణ్ణి ఈమె కడుపున పుట్టించాలి అనుకున్నాడు. బత్షెబ యొక్క జ్ఞానము, భక్తి, పరిశుద్ధత చూసి తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, నా కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యమైన ఒక మనిషిని ఈమె గర్భమున పుట్టించాలనుకున్నాడు. నా కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యము ఈమెలో పుట్టాలంటే ఊరియా జీన్స్ పనికిరావు, దానికి దావీదు జీన్స్ కావాలి. మరి ఎలాగా? ఊరియా అల్పాయుష్కుడు, ముందే దేవుడు రాసి పెట్టాడు, వీడు యవన ప్రాయంలో చచ్చిపోతాడని. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు, యవనంలో చచ్చిపోతాడు. ఇతడు చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రానుసారం ఈమె దావీదుకు భార్య అవుతుంది. వారిద్దరి కలయికలో నుండి సొలొమోను పుడతాడు. అతడు క్రీస్తుకు సాదృశ్యమై ఉంటాడు. మందిర నిర్మాణకుడు, సమాధానకర్త, మహాజ్ఞాని, మహా ఐశ్వర్యవంతుడైన ఒకరిని సృష్టిస్తాను. ఈ ఇద్దరి కలయిక ఫలానా తారీఖున జరగాలి, గర్భధారణ ఫలానా రోజు. దేవుడు ఒక జెనెటిక్ ఇంజనీర్ అన్నమాట. ఏ మాసము విడుదలయ్యే అండంలో ఏ లక్షణాలు ఉంటాయో, ఏ క్షణాన ఉత్పత్తి అయ్యే వీర్య కణములలో ఏ జీన్స్ ఉంటాయో దేవునికి తెలుసు. ఫలానా కణము, ఫలానా అండము ఈజ్ ఈక్వల్ టు యేసును పోలిన ఒక వ్యక్తి అని దేవుడు రాసిపెట్టాడు. దేవుని హృదయంలో ఈ కెరూబుల స్తోత్రారాధన అందుకుంటుండగా దేవునికి అన్ని మెదడులు, ఒక చిన్న అగాధపు కెరటం, ఒకటి కరడు అలా కదిలింది. ఎంత అద్భుతమైన సౌందర్యవతి, ఎంత భక్తురాలు, నాకు ఇష్టమైన బిడ్డ, పాపం యవ్వనంలో విధవరాలు అయిపోతుంది. పర్వాలేదమ్మా, నిన్ను మళ్ళీ భాగ్యవతిని చేస్తాను, సౌభాగ్యవతిని చేస్తాను. నా కుమారుడైన క్రీస్తుకు ముంగురుతైన ఒక మహాపురుషుని నువ్వు కంటావు, నీవు దావీదుకు భార్య అవుతావు, నేను ఆశీర్వదిస్తున్నాను. వైధవ్యము నీకు ఎల్లకాలం ఉండదు, మరలా నీ ఒక మహాపురుషుడికి తల్లి అవుతావు, మహాపురుషుడికి భార్య అవుతావు అనుకున్నాడు. ఎక్కడో అగాధంలో దావీదు మైండ్ దేవునికి ట్యూన్ అయింది కదా. దట్ వాజ్ ద ప్రాబ్లం. అర్థమైందా? ఈ పనికి మానులందరూ చేరి దావీదు పడ్డాడట. వీడెప్పుడు పడలేదు, ఎందుకంటే అసలు బతుకులో నిలబడనే లేదు. నిలబడితేగా పడ్డానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలండి. ఉయ్యాలలో పడుకొని పాలు దాకా కూడా ఏం పడతాడు? పడటానికి కూడా ముందు కొంత ఎదిగిన వాడే ఉండాలి. కొండ మీదకి ఎక్కడైతే పడతాడు, కానీ నేల మీద పడుకున్నాడు ఏం పడతాడు? ఇంకా కింద నుంచి పైకి పడలేడు కదా. దావీదుకు తెలిసిపోయింది అది. అరే, దేవుడు ఏమైనా నాకు ఇవ్వాలనుకున్నాడు. అందుకే రాజ్యములు ఎందరో సుందరీమణులు ఉన్నారు, ఎవరిని చూసినా చలించలేదు. ఆమెను చూసి చలించాడు. చలించగానే అనుకొని ఉంటాడు, అయ్యో ప్రభువా ఏంటి అనుకొని ఉంటాడు. కానీ అది దేవుని చిత్త ప్రకారమైనటువంటి బంధము గనుక అది అలాగే స్థిరపడింది. ఇంతకు జరిగిన తప్పేమిటంటే, ఇంకా 6 నెలలు అయ్యాక జరిగే గర్భధారణ కాస్త ముందుగా జరిగింది. తొందరపడ్డాడు. దావీదు ఊరియాను చంపకపోయినా, ఏమీ అనకపోయినా, ఆ యుద్ధంలో ఊరియా చచ్చిపోయేవాడే. ఒకని మరణ దినము ఎవనికి నీ వశము కాదు. దావీదు చంపడం ఏంటి? కానీ స్వార్థముతో ఒక అమాయకుడిని పొట్టన పెట్టుకోవడమే అతను చేసిన తప్పు. నాయనా, మరి బత్షెబ విషయం నువ్వే చూపించావు కదా అంటే, చూపించాను రా, వాడిని చంపమని చూపించానా?
నా టైం కోసం కనిపెట్టాలి, నువ్వేంటి తొందరపడ్డావు? అందుకు రక్తాపరాధము నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేశాను. అంటే భక్తులు పడడానికి కూడా బోల్డ్ శాస్త్రం ఉంటుంది వెనక. ఊరికే అందుకొరికి అన్నాడు, మోషే పడ్డాడు, ఈయన పడ్డాడు, ఆయన పడ్డాడు అని. పడ్డోళ్ళందరూ కథలు ఎందుకు చెప్పుకుంటారంటే వీని పాపాన్ని సమర్థించుకోవడానికి, గద్దిస్తున్నటువంటి మనస్సాక్షి నోరు మూయించడానికి. అసలు దావీదుతోనూ తర్వాత ఈ మహాభక్తులు మోషేతోనూ మనము పోల్చుకోవడానికే వీలు లేదు. వాళ్ళు ఎక్కడో మూడో ఆకాశంలో ఎగిరారు పక్షిరాజులై దేవుని దగ్గర. మనం ఇంకా అరగంట ప్రార్థన చేయడానికి చేత కావడం లేదు మనకు. కరడు కరడును పిలుచుచున్నది. దేవుడు అక్కడేదో అనుకున్నాడు, ఇక్కడ దావీదు హృదయంలో కరడు కదిలింది. దేవుడు అక్కడేదో అనుకున్నాడు, కోరహు కుమారుల హృదయములో ఒక కరడు కదిలింది. అనగా దేవుని రహస్య హృదయాంతరంగములోని ఒక అల. దేవుడు దీపస్తంభాన్ని పెట్టాడు కదా. దీపస్తంభం ఎందుకు పెట్టాడు చెప్పండి? వెలుగు ఇవ్వడానికి. వెలుగు ఇవ్వడానికి దీపస్తంభం ఎందుకు కావలసి వచ్చింది? అక్కడ సూర్యకాంతి లేదు కాబట్టి. పరిశుద్ధ స్థలములో ప్రకృతి సహజ సిద్ధమైన వెలుగు ప్రవేశించడానికి వీలు లేదు. అక్కడ దీపమే కనుక లేకపోతే చిమ్మ చీకటే. కనుక ప్రత్యక్ష గుడారములోని పరిశుద్ధ స్థలములో వెలుగు ఇచ్చుచూ ఉండటానికి దీపాన్ని దేవుడు పెట్టాడు. రెండవ తెర లోపలికి వెళితే, మొదటి తెర దాటిపోతేనేమో దీపకాంతితో నింపబడిన పరిశుద్ధ స్థలం. రెండవ తెర కూడా దాటి లోపలికి వెళితే అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి సూర్యకాంతి ప్రవేశించదు, దీపస్తంభము కూడా లేదు. మరి దీపము లేక సూర్యుడు లేక అక్కడ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది అంటే, సాక్షాత్తు లేవియాకాండం 16:1 అంటాడు, కరుణాపీఠము మీద మేఘములో నేను కనబడుదును అన్నాడు. అక్కడ డైరెక్ట్లీ ఇన్ ద ఇన్నర్ మోస్ట్ చేంబర్, ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్, గాడ్ హిమ్సెల్ఫ్ ఇల్యూమినేట్స్ ద చేంబర్. దేవుడే ఆ గదిని ప్రకాశింపజేస్తాడు, వెలుగుతో నింపుతాడు. అక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఎవరంటే దేవుడే, ఇక ఇంకేం లేదు. ఇక అక్కడ సూర్యుడు ప్రకాశించడు, వాక్యము కూడా ప్రకాశించదు, దేవుడే ప్రకాశిస్తాడు. అనగా జ్ఞానము మనకు కలిగే విధానాలు 3. ప్రకృతి వేదము వలన కలిగే జ్ఞానం, సహజ సిద్ధమైన మానవ జ్ఞానము, తర్కము, లోక జ్ఞానము, ప్రకృతిలోని విషయాలను పోల్చి చూసుకోవడం. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి తెలివితేటల వలన కలిగే జ్ఞానము కొంత ఉంది. అది రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 19 చూడండి, దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది. ఎవరి మధ్య? ఎవరి మధ్య? విగ్రహారాధకులైన అన్యుల మధ్యలో విశదమై ఉన్నది. అన్యులకు దేవుని గురించి ఎలా తెలుసు? సృష్టింపబడిన వాటిని ఆలోచించినందువల్ల. అదే సూర్యకాంతి అన్నమాట, ప్రకృతి సిద్ధమైన కాంతి. వెలుగు అంటే జ్ఞానం అని అర్థం. వెలుగు అంటే జ్ఞానం. ప్రకృతి సిద్ధమైన వెలుగు అంటే ప్రకృతి సిద్ధమైన జ్ఞానము అని అర్థం. ప్రకృతిని బట్టి దేవుణ్ణి గ్రహించుట. అలాగే కొంతమంది ప్రకృతి సిద్ధమైన జ్ఞానంతో బైబిల్ను కూడా అర్థం చేసుకుంటారు. సో మెనీ ప్రీచర్స్ కామెంట్ ఆన్ ద బైబిల్ బై దేర్ న్యాచురల్ విజ్డమ్. సహజ సిద్ధమైన మనుష్య జ్ఞానముతో బైబిల్ మీద వ్యాఖ్యానం చేయవచ్చు.
కానీ అక్కడ వానికి దేవుని హృదయాంతర భాగపు అలలు దొరకవు. ఇంకా బైబిల్లో ఇంకా కాస్త ముందుకెళ్తే దీపము చేత వెలిగించబడే స్థలం అనగా దీపము ఇక్కడ వాక్యమునకు సూచన. మందిరం మొత్తము వాక్యమే మందిరం, మళ్ళీ అక్కడ దీపస్తంభము కూడా వాక్యమే అనగా వాక్యములోని ఒక గదిని వాక్యమే వెలిగించుట. మొత్తం మందిరం అంతా వాక్యం, వాక్య మందిరములోని ఒక గదిని మళ్ళీ వాక్య దీపము వెలిగించుట అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, దేవునికి స్తోత్రం, వాక్యమును వాక్యముతో సరిచూసుకొనుట, లేఖనమును లేఖనముతో సరిచూచుకొనుట, ఆత్మ సంబంధ విషయాలు ఆత్మ సంబంధ విషయాలతో పోల్చుకొనుట. ఇంటర్ప్రెటింగ్ ద బైబిల్ బై ద హెల్ప్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ఈజ్ ఇట్స్ ఓన్ బెస్ట్ కామెంటరీ. యూ కెన్ ఇంటర్ప్రెట్ ద బైబిల్ బై అప్లయింగ్ బైబిల్ యాజ్ ఇట్స్ ఓన్ కామెంటరీ. బైబిల్లోని ఒక వచనం అర్థం కాకపోతే ఇంకో వచనం తీసుకోవడం, ఈ వచనాన్ని బట్టి ఈ వచనానికి ఈ అర్థం, ఈ వచనాన్ని బట్టి ఈ లేఖనానికి ఈ భావం, అలా వాక్య సహాయముతో వాక్యాన్ని అర్థం చేసుకోవడం. ఇకపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడ నీకు ఏ వచనాలు దొరకవు. ప్రకృతి జ్ఞానం అక్కడ అంతరించిపోతుంది. వాక్యమును వాక్యంతో చూసుకోవడం కూడా అక్కడ కుదరదు. మరి సూర్యకాంతి లేదు, వాక్యకాంతి లేదు. అక్కడ ఉండే కాంతి ద లైట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత కాంతి, ప్రత్యక్షత వెలుగు. సర్టన్ థింగ్స్ యు నో ఓన్లీ బై ద డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్, డైరెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. కొన్ని సంగతులకు ఏ ఆధారము చూపలేవు, అది దేవుని ప్రత్యక్షత వలన కలుగుతుంది. ప్రత్యక్షత దొరికిన తర్వాత అప్పుడు లేఖనాలు దొరుకుతాయండో. చాలా జాగ్రత్త. లేఖన సహాయము లేకుండా ప్రత్యక్షత కలుగుతుందని నేను చెప్పాను కదా. ఆ మాటను చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. లేఖన సహాయము లేకుండానే ప్రత్యక్షత కలుగుతుంది అంటే నాకు దేవుడు బయలుపరిచాడు, దానికి వాక్యాధారమే లేదని కాదు అర్థం. ఆ సంగతి తెలిసినప్పుడు లేఖనం ఉండదు, కానీ తెలిసిన తర్వాత వెరిఫై చేసుకుంటే బైబిల్ నిండా దానికి ఆధారాలు దొరుకుతాయి. ఇనిషియలీ యు గెట్ ద విజ్డమ్ బై ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, బట్ లేటర్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఆనర్ హిజ్ ఓన్ రెవల్యూషన్ బై షోయింగ్ యూ స్క్రిప్చరల్ బేసిస్. దేవుడు బైబిల్ అట్ట పక్కన పెట్టి నీ మనసుకు జ్ఞానం ఇస్తాడు. కానీ దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే తానిచ్చిన ప్రత్యక్షతను తానే ఘనపరచడానికి అది బైబిల్లో కూడా ఉందిరా అని తర్వాత చూపిస్తాడు. ఏదేమైనా ఇది ఎదురు అట్ల నుంచి రివర్స్ గేర్లో వస్తుందన్నమాట. వాక్యంలో ఉంది కనుక ఆ ప్రత్యక్షత అనుకోవడం ఒకటి, కానీ లోపలికి వెళ్ళిపోయాక బైబిల్ కూడా నీకు సహాయం చేయలేదు. దేవుని సన్నిధిలో మౌనముగా కన్నులు మూసుకొని మోకరించి ప్రార్థనలో లోపలి నేత్రాలు తెరుచుకొని, శరీర నేత్రాలు మూసుకొని అంతరంగ నేత్రాలు తెరుచుకొని డైరెక్ట్గా దేవుని సింహాసనం మీదకి దృష్టి సారించి కనిపెట్టగా దేవుని మనస్సు నుండి నీ మనస్సులోనికి వరద వెల్లుగలాగా జ్ఞాన ప్రత్యక్షత ప్రవాహం వచ్చి పడుతూ ఉంటుంది. ఆ ఇన్నర్ మోస్ట్ చేంబర్లోకి దారి ఈ గ్రంథములో ధ్యానము చేయడమే. ఆవరణాన్ని మొత్తం ఎగవేసి పరిశుద్ధ స్థలాన్ని మొత్తం ఎగ్గొట్టేసి దొడ్డిదారి గుండా కన్నం వేసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీలు లేదు. అలా వచ్చామంటే చచ్చిపోతావు, అలా కుదరదు. రూట్ ఇదే. ముందు బలిపీఠము గంగాళము దాటుకు రావాల్సిందే. బైబిల్ పఠన పరిశోధన మొట్టమొదట ప్రారంభ దశలో నీవు నీ సహజ జ్ఞానంతో చేయాల్సిందే, తప్పదు. సహజ జ్ఞాన పరిశోధన కంటే ప్రత్యక్షత గొప్పదన్నాడు కదా పాస్టర్ ఓఫీర్ గారు. కనుక నా తెలివి ఉపయోగించను, నా తెలివితో బైబిల్ అర్థమే చేసుకోను అని అనుకోక మళ్ళీ నష్టపోతావు. చాలా తప్పది. ప్రారంభములో ఆవరణంలో సూర్యకాంతి తప్పదు,
ప్రత్యక్ష గుడారములో దీపకాంతి తప్పదు, ఆ తరువాత లోపల దేవుని ముఖకాంతి కూడా తప్పదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రూటు తప్పదుగా, దీన్ని తప్పించుకోలేము. అట్నుంచి వస్తా సార్ డైరెక్ట్గా నేను రెవల్యూషన్లోకి అంటే అలా రెవల్యూషన్లో వచ్చి స్థాపించినయే ఆ సెవెంత్ డే అడ్వెంటిజము, యెహోవా సాక్షులు. గొప్ప చీకటి అనే ప్రసంగం చేశా, ఉందో లేదో మా వాళ్ళ దగ్గర. పాపం మా బుక్ స్టాల్లను చూస్తే నాకు జాలి వేస్తుంది. 8,000 పట్టుకుని తిరుగుతారు మెసేజ్లు. ఎక్కడ చూసినా కూడా ఫలాంటి ఉందంటే లేదన్నయ్య అని అంటున్నారు. ఎన్నని పెట్టుకొని తిరుగుతారు. అందుకే మీరు మా పబ్లికేషన్ ఆఫీస్తో మీరు కాంటాక్ట్లో ఉండండి. బ్రదర్ సత్యనారాయణ గారితో కాంటాక్ట్లో ఉండి మాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి అని మీరు చెప్తే ఆయన మీకు సంబంధిత ప్రసంగాలు తెప్పించి అప్పగిస్తారు మీకు. లేకపోతే మాకన్నా ఫోన్ చేయండి. మాకు ఫోన్ చేసినా మేము సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా అందిస్తాం. ఏది ఏమైనా వాక్యమును బొత్తిగా నిర్లక్ష్యం చేసి నాకు ప్రత్యక్షత కలిగిందని ఎవరు చెప్పకండి. దాంట్లో చాలా గొప్ప ప్రమాదము ఉంది. మొదట ప్రకృతి సిద్ధ జ్ఞానముతో వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, 4 అడుగులు ముందుకు వేసి వాక్యముతో వాక్యాన్ని పోల్చి చూసుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు నీ మనస్సుకు ఒక ట్రైనింగ్ అన్నమాట. ఇది నీ మనస్సు ఎలా ట్రైనప్ అవుతుందంటే మరీ లోపలికి వెళ్ళాక దేవుడే డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు నీ తలంపులు కలుపుకోకుండా, సైతాన్ తలంపులు వచ్చి కలవకుండా ఫిల్టర్ చేసేయడం ఎలాగో ఈ ముందు 2 గదుల్లో నీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తాడు. ఈ రూట్లో సరిగ్గా పోయినవాడు తన ఊహను దేవుని స్వరమని భ్రమపడడు. ఖచ్చితంగా దేవుని స్వరమే వింటాడు. అందుచేత ఇదే రూట్లో పోవాలి సుమా. బైబిల్ ముందు చదవండి. నేను చదివాను, ముందు కాస్త నా బుర్రకేదో చదివాను, తర్వాత వాక్యం ద్వారా చదివాను, ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. అగాధంలో ఇప్పుడు ఈదులాడుతున్నా, ఎక్కడో ఉన్న బైబిల్లో. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు బైబిలులోని అగాధములో ఉన్నటువంటి భావములు దేవుని మనస్సు మనము గ్రహించినప్పుడు మన మనస్సు దేవుని మనస్సు అనుసంధానం అయిపోతాయి. అప్పుడు ఈ లోకానికి మనం అర్థం కాము, కానీ లోకమంతా మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఈ వచనం నెరవేరుతుంది. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. No man can discern a person who is truly spiritual. No man can understand a truly spiritual person. But a truly spiritual man will comprehend everything in this universe. ఈ విశ్వంలో అన్ని వాడికి అర్థమవుతాయి, వాడి వరకు అర్థం కాదు. ఆ దశలోకి నువ్వు వెళ్ళిపోయావంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? వాడిని సిలువ వేయండి అని అంట. కానీ మీరేం భయపడొద్దు. అంత దూరం చాలామంది వెళ్ళలేరు, కొందరే వెళ్ళగలరు. ఆ వెళ్ళిన కొందరే సిలువ వేయబడగలరు. అంత దూరం వెళ్ళిన వాళ్ళు కొందరేనండి. అన్నిటినీ తాను అర్థం చేసుకుని తాను మాత్రం ఎవరికి అర్థం కాకుండా మిగిలిపోయే మెట్టు మీదకి ఎవరో కొందరు పోతారు. ఆ కొందరినే లోకం ద్వేషిస్తుంది. ఆ కొందరే రేపు సింహాసనం మీకు యుగయుగాలు పరిపాలిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మును ఆ సంపూర్ణమైన మెట్టు మీదికి, అత్యున్నతమైన సర్వోన్నతమైన శిఖరాగ్రం మీదికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవా, నేను గ్రహింపశక్యము గాని గూఢమైన గొప్ప సంగతులు ఎన్నెన్నో నీ గ్రంథములో నిక్షిప్తములై ఉన్నవి. నేను నిరుపేదనై నీ వాక్యమును ఏమాత్రము తెలుసుకోలేని స్థితిలో నీకు దూరముగా పేతురు వెంబడించినట్లుగా నేను వెంబడిస్తూ ఉన్నానయ్యా. నా దౌర్భాగ్యతను మన్నించు, క్షమించు. ఇంకా నన్ను దర్శించు తండ్రి. ప్రభువా, ఎక్కడో ఉన్నతమైనటువంటి అంతరిక్షపు స్థాయిని మాకు చూపించావు. అంత ఎత్తుకు ఎదగడానికి నాకు కోరిక ఉన్నది ప్రభువా. పదములోని కరడును సహితము గ్రహించగలిగిన చేయండి నాయనా. నీకే స్తోత్ర.
మీరు చెప్పిన మాటలు అవి గ్రహించుటకు కష్టమైనవి, కానీ దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చి ఇవ్వడానికి వచ్చానని, దానియేలు నీకు గ్రహింప శక్తినివ్వడానికి వచ్చానని ప్రభువా మరి పరలోకపు ప్రధాని ఎలా చెప్పాడు అలాగే పరలోకము నుండి నాయన మాకు గ్రహింపు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పౌలు బోధించిన కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవని పేతురు కూడా ఒప్పుకున్నాడు. అయితే మేము గ్రహించలేని గొప్ప సంగతులను మా చేత గ్రహింప చేయడానికి నువ్వు సమర్థుడవు నాయన. పరిశుద్ధాత్మదేవా మాకు జ్ఞానమునివ్వండి, గ్రహింపునివ్వండి. మేమందరమును నీ వాక్య మందిరములోని అంతర్భాగములోనికి పయనమగుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి.